ఉంటున్నాం నాయన. జూన్ 4వ తేదీన నా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో లెక్కించి నా ప్రభా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఒక సహవాసంగా వచ్చుటకు నీ కృపా సహాయం దయచేసావయ్యా. నీకు వందనాలు తండ్రి. స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు చేసిన మేళ్ళు ఉపకారములను బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతి. నా తండ్రి ప్రతి ఒక్కరి యొక్క ఆశ నా తండ్రి నెరవేరుస్తున్న దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. స్తుతి ఈ ప్రాతకాల వేళలో నిన్ను స్తుతించి ఉంటున్నాం, నిన్ను ఘనపరిచి మహింపరిచి ఉంటున్నాం రాజా. ఇట్టి ధన్యత ఇట్టి కృప నా తండ్రి అనేక మందికి ఉంది, కానీ నాయన రాలేకపోవచ్చు, వస్తూ ఉంటున్నారు నాయన. కృప దయచేయండి, కనికరించండి నాయన. చురుకైన మెలకును అనుగ్రహించమని బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా తప్పులను మన్నించారు నాయన, మీకు స్తోత్రాలు. మీ రక్తంతో మమ్మల్ని కడిగినారు నాయన, మమ్మల్ని పిలిచారయ్యా, నీకు స్తోత్రం. నీ స్వాస్థ్యంగా మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారయ్యా, నీకు వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు నాయన. ఎవ్వరు మమ్మల్ని ప్రేమించకపోయినా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు నాయన. ఎవ్వరు మమ్మల్ని లెక్క చేయకపోయినప్పటికీ నీ ప్రతి విషయంలో మమ్మల్ని మీరు లెక్క పెట్టి ఉంటున్నారు నా తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమంతయు నీ ఆశీర్వాదములు మాకెంతైనా అవసరము నా తండ్రి. నా తండ్రి నీ కాపుదల మాకు కావాలా నా తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. నా తండ్రి అదే విధముగా ఈ ఉదయకాలాన నా తండ్రి మరి బ్రదర్ జామి రవికుమార్ ద్వారా నా తండ్రి మాతో మాట్లాడబోచున్నందుకైనా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. బిడను నీ వాక్యము చేతనైనా అభిషేకించండి. ఆయన నోటిని నీ వాక్యముతో నింపండి నాయన, నింపండి నాయన. మీ యొక్క వాక్యము నా తండ్రి మాకు వాగ్దానంగా ఉండాలి నా తండ్రి. ఈ రోజు నా తండ్రి ఆయన మీ వాక్యము ద్వారా చేయబోచున్న ప్రతి వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుచూ వస్తూ ఉంటున్నాం నాయన. కృప దయచేసి సహాయం దయచేయమని ప్రతి ఒక్కరిని నా తండ్రి మరి గమనం పెట్టి విని నా తండ్రి వెంబడించుటకు నీ సహాయం దయచేయండి. జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. పైనున్న జ్ఞానమును నా తండ్రి మాకు అనుగ్రహించండి. పరలోక జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమయం అంతటిని నా తండ్రి మీరు మాతో ఉండండి నా ప్రభువా. మీ యొక్క రక్షణ మాతో ఉండనిచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. దయామయడ, కృపామయడ, ఇంకా జాయిన్ కాకుండా ఉన్న వారిని నా తండ్రి త్వరపెట్టి మెలకు వచ్చుటకు సహాయం దయచేయండి. జాయిన్ అవుటకు, వాక్యం వినుటకు నీ కృపా సహాయం దయచేయమని ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తిగల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ మా. ఆమేన్. ప్రార్థన చేసిన విమలా సుకేష్ని గారికి వందనాలండి. మరి స్పీకర్ గారిని పరిచయం చేయవలసిందిగా ఝాన్సీ సిస్టర్ ని మనవి చేస్తున్నానండి. ఝాన్సీ సిస్టర్ ప్లీజ్ మా. ఓకే సిస్టర్, 1 minute. మరి ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బ్రదర్ జామి రవికుమార్ గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మరి వారు పరిచయం చేయలేనటువంటి వ్యక్తి, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తేనండి. వారి వాక్యాలు మనం ప్రతిసారి వింటున్నాం. మరి పాస్టర్ జామి రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తున్నారు. రవి గారు మరియు అతని ప్రియ సతీమణి సునీత గారులకు గ్రేస్ అని ఒక కుమార్తె అండి. మరి వారిని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బ్రదర్. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు. అవకాశం ఇచ్చిన బాబి రత్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము మార్కు సువార్త 1వ అధ్యాయం 35 చదువుతున్నాను.
ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిండను. అదేవిధంగా ఇంకా కొంచెం కిందకు వచ్చి సీమోన్ అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతుకుతూ వెళ్ళింది. ఆయన కనుగొని అందరిని వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, సమీప గ్రామంలో నేను ప్రకటించినట్టు వెళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. ఆయన గలయ అంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించి దెయ్యములు వెళ్ళగొట్టు చూడండి. ఒక కుష్ఠరోగి ఆయనకు వద్ద ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పాను. అదేవిధంగా హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయిన దినమంలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడే ఇండియు తన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయనని చెప్పి అక్కడ రాయబడింది. అదేవిధంగా మత్తయి సువార్త 4:1 చదువుతున్నాండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మలు అనన్యము కొనుక్కోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. అదేవిధంగా ముందు వచనంలో కానీ చూసినట్లయితే ఆ మత్తయి 3:5 కానీ మనం చూసినట్లయితే 16 వచనంలో యేసు బాప్తిసం పొందిన వెంటనే ఇళ్ళ నుండి ఒడ్డుకు వచ్చి, ఇదిగో ఆకాశం తెరవబడిన దేవునాత్మ పౌరం వల్లే తన మీదకి దిగొచ్చుట. మనం చదివిన 4 వాక్య సందర్భాలు చెప్తున్న మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితాన్ని పరిచయం చేస్తూ ఉన్నాయి. పెందల కడనే లేచి ఆయన చేసిన ప్రార్థన, మహారౌదనంతో కన్నీళ్లతో ఆయన చేసిన ప్రార్థన. ఒకవేళ సర్వసాధారణంగా జరిగే విషయం ఏంటంటే, ఏనేషు కాలంలో ప్రారంభమైన ప్రార్థన అనేక ప్రార్థనా పరులను లేపింది, పురికొల్పింది, ఉత్సాహపరిచింది. అదేవిధంగా సాక్ష్యంగా వారిని నిలిపింది. అదేవిధంగా కీర్తన 65:2 ప్రార్థన ఆలకించువాడా సర్వశక్తుని ఎద్దకు వచ్చెదరు అనే నామం. సో మోషే ప్రార్థన చేశాడు. అదేవిధంగా సమూయేలు గొప్ప ప్రార్థనా పరుడుగా మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాడు. అదేవిధంగా కొర్నేలి, అననీయ, అన్న, అనేక మంది ప్రార్థనా పరులు అనగానే, అదేవిధంగా జాన్ వెస్లీ గారి తల్లి గారైన సుసన్న, అదేవిధంగా జార్జ్ ముల్లర్, అనేక మందిని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రార్థనా పరులు. యేసుక్రీస్తు ప్రార్థన చేసిన విధానాన్ని ఆ వాక్య సందర్భంలో చెప్తూ ఉంటాం తప్ప, అసలు యేసుక్రీస్తు గొప్ప ప్రార్థనా పరుడు అనే విషయాన్ని కొన్నిసార్లు గమనించకుండా ముందుకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థన నేర్పింది ఆయనే, ప్రార్థన మాదిరి చూపింది ఆయనే. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, అదేవిధంగా ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయో అన్ని రకాల ప్రార్థనలు ఆయన చేయగలిగాడు. మనం చేసే ప్రార్థనల కన్నా ఇంకా ప్రత్యేకమైన ప్రార్థనలు ఆయన చేయగలిగాడు. ఆయన ఉదాహరణ చూసినట్లయితే, సిలువలో చేసిన క్షమాపణ ప్రార్థన కొన్నిసార్లు మనం చేయలేకపోవచ్చు. అదేవిధంగా యోహాను 17వ అధ్యాయంలో చేసిన ప్రధాన యాజకుని ప్రార్థన, ప్రధాన యాజకుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో అటువంటి ప్రార్థన ఆయన చేయగలిగాడు. ఆయన అదేవిధంగా పేతురు లాంటి వ్యక్తుల కోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయగలిగాడు. ఆయన పేతురు, సాతాను నిన్ను దుల్లగొట్టాలని ప్రయత్నం చేస్తే, తెలుగు బైబిల్ ఎలా ఉందంటే నేను వేడుకున్నాను అంటారు. ఇంగ్లీష్ ఒకవేళ వెర్షన్స్ అన్ని చూసినట్లయితే ఐ ప్రైడ్ ఫర్ యూ అని చెప్పి, ఐ ప్లీడ్ ఫర్ యూ అని చెప్పి రాయబడి ఉంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ నాకు చరిత్ర అంటే బాగా ఇష్టం, రీసెర్చ్ కాలం కాబట్టి చరిత్రకు సంబంధించిన వాక్యాలు ఎక్కువ చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఆ క్రమంలో యేసుక్రీస్తు గురించి తక్కువ చెప్తున్నప్పుడు అనిపించింది,
యేసుక్రీస్తు గుణ లక్షణాలను ఒక్కొక్కటి చెప్పుకొని వద్దామని చర్చిలో ప్రారంభించి మొట్టమొదటి ప్రేమతో ప్రారంభించాను. తర్వాత క్షమాపణ దాకా వచ్చాము. నెక్స్ట్ ఏం చదువుదాం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రార్థనా జీవితం అనేది ఎందుకో నన్ను ఆకర్షించింది. యేసుక్రీస్తు ప్రార్థనా జీవితం మనకు ఆదర్శం. జీసస్ ప్రేయర్ లైఫ్ ఈజ్ ఏ మోడల్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్. సో ఆ విధంగా చూసినట్లయితే సమూయేలు యొక్క ప్రార్థన ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకుని వెళ్ళింది. ఆయన నాకు ఎక్కడ వాక్యం చెప్పడానికి పిలిచిన మొట్టమొదట సమూయేలు మీద ప్రార్థన కోసం చెప్పడానికి ఇస్తారు. ఎందుకంటే మందిరంలో ఉన్నవారు అందరూ ప్రసంగాలు చేయలేరు, మందిరంలో ఉన్నవారు అందరూ పాటలు పాడలేరు, కానీ మందిరంలో ఉన్నవారు అందరూ ప్రార్థన చేయగలరు. కారణం ఏంటంటే ప్రార్థనకు మైకులు అవసరం లేదు, వ్యక్తులు అవసరం లేదు. పాట పాడాలంటే వ్యక్తులు కావాలి, మైకులు కావాలి. ప్రసంగం చేయాలంటే ఆ స్వరం ఇవన్నీ కావాలి. స్వరంతో కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీతో కానీ ఎవరితో సంబంధం లేకుండా చేయగలిగే ఒకే ఒక్కటి ఏంటంటే ఆ ప్రార్థన. సంఘం అంతా ప్రార్థన చేయొచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు. అసలు ప్రార్థన కోసం 2 మాటలు చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మురళీ గారైనా ఆయన కోరుకొండ ప్రాంతంలో ఉండేవారు. ఆయన తల్లి గారేమో రాజులు, అదేవిధంగా తండ్రి గారేమో బ్రాహ్మణులు. ఇద్దరు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు వారు. ఆ పెద్ద ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదవడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతను సంధించాడు. ఆ గుంపులో ఆయన దేవుడిని తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పూజలు పునస్కారాల్లో మానేస్తుంటే వాళ్ళ అమ్మగారు గమనించారు. పెద్దోడ ఏంట్రా నువ్వు ఎందులో పాల్గొనలేదంటే, అమ్మ నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను అన్నాడు. మనకే 33 కోట్ల దేవతలు ఉంటుంటే ఆ దేవుని ఎలా నమ్ముకున్నారో, అయినా మన దేవుడిలో లేనిదేంటి, ఆ దేవునిలో ఉన్నదేంటి అని చెప్పి అడిగింది. ఆయన అలా చెప్పడం ప్రారంభించాడు. అమ్మ సర్వమానవ సమానత్వం ఏంటో, ఆ సర్వమానవ సమానత్వం అమ్మ చిన్నోళ్ళు ప్రార్థన చేయొచ్చు, పెద్దోళ్ళు ప్రార్థన చేయొచ్చు, చదువు ఉన్నోడు ప్రార్థన చేయొచ్చు, చదువు లేనోడు ప్రార్థన చేయొచ్చు, వృద్ధులు ప్రార్థన చేయొచ్చు, ఎవరు ప్రార్థన చేయొచ్చు, స్త్రీలు ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఏ కులస్తులైనా చేయొచ్చు, ఏ మతస్థులైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, చావులో చేయొచ్చు, పెళ్లిలో చేయొచ్చు, సొంత కార్యాల్లో చేయొచ్చు, ఎప్పుడు చేసినా ఎంతసేపు చేసినా ఏ భాషలోనైనా చేయొచ్చు, మౌనంగా చేయొచ్చు, మనసులో చేయొచ్చు, హృదయంలో చేయొచ్చు, అదేవిధంగా నీకు వచ్చిన మాటల్లో ఉచ్చరించి ప్రార్థన చేయొచ్చు. అమ్మా ఎవరు చేసినా ఆయన ప్రార్థన వింటాడు. మధ్యవర్తులు అవసరం లేని దేవుడమ్మా, మధ్యవర్తులు అవసరం లేని దేవుడమ్మా. సమూయేలు ప్రార్థన చేస్తే విన్నాడు, వాళ్ళ తల్లి ప్రార్థన చేస్తే విన్నాడు, దొంగ ప్రార్థన చేస్తే విన్నాడు, విశ్వాసం లేని అయ్యా నాకు అపనమ్మకం కలుగున్నట్లు నాకు సహాయం చేయమన్నా ఆ వ్యక్తి మొరపెట్టినప్పుడు కూడా దేవుడు విన్నాడమ్మా. సర్వసమానత్వం గల దేవుడమ్మా అని చెప్పుకొచ్చాడు ఆయన. ఒకవేళ మనం చూసినట్లయితే ఏనోషుతో ప్రారంభమైన ప్రార్థన అనేక మందిని దాటుకుంటూ నెహెమియా, ఎస్తేరు, దావీదు వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనా విధానం. దావీదు దినానికి 7 సార్లు ప్రార్థన చేసేవాడట. దావీదు విధంగా దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అఫ్ కోర్స్ ప్రేయర్ ఈజ్ ఏ పర్సనల్, ప్రేయర్ ఈజ్ ఏ ఇండివిజువల్. అదేవిధంగా కొన్నిసార్లు మన గ్రూప్ లో ఏకీభవించి ప్రార్థన చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్సెసరీ ప్రార్థన మనం చేయొచ్చు. సో ఒకవేళ ఈ ప్రార్థన కోసం 2 మాటలు కానీ మనం చూడాలంటే ఏమిటి ఆ ప్రార్థన ప్రత్యేకత అని ఆలోచన చేసినట్లయితే, ప్రార్థన సర్వసృష్టికర్తతో సంభాషించే అద్భుతమైన వరం, ఆ దేవాది దేవునితో సహవాసం చేయగలిగే భాగ్యం, ప్రేమ కృప సంపూర్ణుడైన ఈ యేసయ్య దానం, అనుగ్రహం ఈ ప్రార్థన. ఎందుకంటే ఆయన ఇచ్చిందే ఈ ప్రార్థన. అయ్యా మాకు ప్రార్థన నేర్పండి అంటే ప్రార్థన నేర్పించారు శిష్యులకైనా. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సకల చరాచర సృష్టికి ఆది సంభూతుడు అయిన వానికి మన అవసరాలు, అక్కర్లు, మన ఆశలు, ఆకాంక్షలు, మన భయాలు, మన బాధలు విన్నవించుకుని వేడుకుని పొందుకునే బహుమానమే ఈ ప్రార్థన. పరలోకపు ఆశీర్వాదాలను భూలోకానికి తీసుకొచ్చే ఏకైక సాధనం వాహనం. మన్నాను కురిపించిన, బండ నీలిచిన, అనేక అద్భుతాలు, వర్షం వచ్చినా వర్షం ఆగిపోయినా పరలోకపు ఆశీర్వాదం తీసుకొచ్చే ఏకైక సాధనం వాహనం. ఈ ప్రార్థన కరుణామయుడు, కనికర సంపన్నుడు, కన్నీటిని తుడిచేవాడు, కష్టాలను తీర్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడిని చేరుకున్నట్టుకు ఆయనే చూపిన మార్గం, తెలిపిన మర్మం, విధానం ఈ ప్రార్థన. ఆయన చూపిన మార్గమే, ఆయన తెలిపిన మర్మమే, ఆయన చెప్పిన విధానమే ఇది. క్రైస్తవ భక్తి జీవితానికి, ఆత్మీయ ప్రయాణానికి ఆధారం, అవసరము ఈ ప్రార్థన.
క్రైస్తవ భక్తి జీవితానికి అవసరం ఆభరణం, అలంకారం, శోభస్కరం ఈ ప్రార్థన. క్రైస్తవ భక్తి జీవితానికి అట్ట అవసరం అంటామా, అదే ఆభరణం అంట. మనం చాలా మంది సేవకులను చూసినప్పుడు అయ్యే గొప్ప ప్రార్థనాపరుడయ్యా అంటాం. అదే వారికి ఆభరణం, అలంకారం, విధంగా శోభస్కరం ఈ ప్రార్థన. గనుడైన గుండె చెదరిన వారిని ఆదరించేవాడు, హక్కును చేర్చుకునేవాడు, అండగా నిలిచేవాడు, నరావితారుగా ఈ భూలోకంలో సంచరించిన కాలంలో తన ప్రేమించిన శిష్యులకు, మనలాంటి పామరులకు ఒక అస్త్రంలా, ఒక బలమైన ఆయుధంలో అనుగ్రహించిన శక్తి ఈ ప్రార్థన. క్లిష్టమైన దేవునితో నిత్యం నిలకడగా నిరంతరం సంబంధం కలిగి ఉండటానికి, అనుబంధం కలిగి ఉండడానికి, వారితో అనుసంధానం చేయబడడానికి ప్రభువు నేర్పిన ప్రార్థన, మాదిరి చూపిన ప్రార్థన పరలోకపు ప్రార్థన. ప్రార్థన అనే చిత్తాన్ని నేర్పేది, ప్రార్థన అనే చిత్తంలో నడిపేది, ప్రార్థన అనే చిత్తంలో నిలిపేది. పరలోకపు ఆశీర్వాదాలను తెలిసే తాళపు చెవి ఈ ప్రార్థన. కరుణామయిని కృపాసమాసనం ఎద్దకు సమయోచితమైన సహాయం పొందుటకు మనం చేసే ప్రార్థనలకు, మనోవిజ్ఞాపనలకు కారణం ఈ ప్రార్థన. మన కుటుంబాన్ని, సంఘాన్ని, దేశ భద్రతని భద్రమైన దేవుని హస్తాలలో భద్రపరిచే మార్గం మరో ప్రత్యామ్నాయం లేని ఏకైక దేవుని అనుగ్రహం. ప్రార్థనకు వేరే ప్రత్యామ్నాయం అనేది లేదటమ్మా. ప్రార్థన సూర్యచంద్రుల్ని మధ్యాకాశంలో ఆపింది, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది, బండ నుంచి నీరిచ్చింది, మన్నాను కురిపించింది, పూరెడి పెట్టెను రప్పించింది, యుద్ధములో జయించింది, చనిపోయిన వారిని లేపింది, రోగులను స్వస్థపరిచింది, పాపిని జయించగలిగే శక్తితో నింపింది, దేవుని సేవకులు సృష్టిని శాసించగలిగే శక్తితో నిలిపింది, పాపిని క్షమించింది, విడిపించింది, రక్షించింది, పరిశుద్ధులుగా చేసింది. ప్రార్థన మన ఆయుధం, ప్రార్థన మన విజయం, ప్రార్థన మన బలం, ప్రార్థన మన బలగం, ప్రార్థన మన ధైర్యం, మన జయం, ప్రార్థనే మన ప్రత్యక్షత, ప్రార్థన క్రైస్తవ బిడ్డల ప్రత్యేకత. ఈ ప్రార్థనే మన భవిష్యత్తు, ప్రార్థనే మన ఉషస్సు, నిత్య ఉషస్సు. సో సర్వసాధారణంగా జరిగే విషయం ఏంటంటే, దేవుడు అద్భుతమైన శక్తివంతమైన ప్రార్థన దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన ప్రార్థనని వినియోగించుకోలేని స్థితిలో మనం ఉండిపోతూ ఉన్నాం, చింతిస్తూ ఉన్నాం, మూడెత్తి చేసుకోలేకపోతూ ఉన్నాం. నీ పనుల భారము యెహోవా మీద వేయమంటున్నాడు. ఎలా వేయగలం అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన పనుల భారాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన చేస్తాడట. అంతేకాకుండా మనం చూసినట్లయితే యేసయ్య ప్రార్థన నేర్పినవాడు, ప్రార్థనలో మనకు నడకలు నేర్పిన వాడు యేసయ్య. ప్రపంచంలో తన కోసం కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేసిన వాడు యేసయ్య. ఏదో పర్పస్తో ఆయన ప్రార్థన చేయలేదు, తన వ్యక్తిగత పర్పస్ కోసం ప్రార్థన చేయలేదు. సర్వమానవాళి ఆరోగ్యం కోసం ప్రార్థన చేశాడు, పరిశుద్ధత కోసం ప్రార్థన చేశాడు, క్షేమం కోసం ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన అలవాటుగా చేయలేదు, ఆహారంలా చేశాడు. ఆయన అంటాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది అంటాడు. యేసుక్రీస్తుకు పనికి కేటాయించిన సమయం కన్నా ప్రార్థన కేటాయించిన సమయం ఎక్కువ. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు, నిలబడి ప్రార్థన చేశాడు, 2 రకాలుగా ప్రార్థన చేశాడు. ప్రార్థనలో భంగిమ ప్రాముఖ్యం కాదు, కానీ పదాల ఎంపిక, పదాల వరుస క్రమం, ఉచ్చారణ, వాడిన భాష, భాషా సంపద, భాషా జ్ఞాన, విజ్ఞానం ప్రాముఖ్యం కాదు, కానీ ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తామో అదే ప్రాముఖ్యం. సో ప్రార్థన గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రార్థన చేసే విధానం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రార్థన ఎలా చేయాలో మత్తయి 6 చెప్పాడు, ఎలా చేయకూడదు కూడా చెప్పాడు. కొన్నిసార్లు విస్తరించి మాట్లాడి అలవాటుగా చేసే ప్రార్థన, మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు మనకి ఏదైతే అలవాటో 1 నిమిషమో 2 నిమిషాలు ఆ పదాలు చెప్పిన తర్వాత ప్రార్థనలోకి వెళ్తాం. మనం ప్రభువా నీ బంగారు పాదాలకు వందనాలు, లేదంటే ఆకాశానికి ఉంపి సృష్టికర్తని చెప్పు అనుకోండి. యేసుక్రీస్తు ఎక్కడ ప్రార్థన చేసినా సూటిగా తండ్రికి మొరపెడుతూ ప్రార్థన చేసి, ఎందుకంటాడు, గంగి గోవు పాలు గరిటెనైన చాలు, కడవనైననేమి కర్మపాలు అంటాడు. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో కూడా సుంకరిని పరిచయం చేసి చెప్పిన మాట ఏంటంటే, సుంకరి దూరం నిల్చుండి కళ్ళు కెత్తితేని ధైర్యం చాలక ప్రభువా పాపి నన్ను క్షమించమని ప్రార్థన చేశాడని
ఆ చెప్పిన ఉపమానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా బైబిల్లో ఒకవేళ ఇందాక మనం చూసినట్లయితే ఇందాక ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే ఆయన పని కన్నా ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించాడు. ఉదాహరణ ఇందాక మనం మొట్టమొదటి చదివిన వాక్యంలో కానీ చూసినట్లయితే యాక్చువల్గా దినాన ఆయన సువార్తకు వెళ్ళాలి. ఆయన అదేవిధంగా హీలింగ్ మినిస్ట్రీకి వెళ్ళాలి. ఆయన అదేవిధంగా విలేజ్ మినిస్ట్రీకి వెళ్ళాలి. ఆయన చేసిన పని ఏంటంటే మార్కు 1:35లో ఆయన పెందలకడనే లేచి ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండని. సో ఆయన సేవకు ప్రారంభించడానికి ముందు, సువార్తకు వెళ్ళే ముందు, అదేవిధంగా హీలింగ్ కుష్ఠరోగిని హీల్ చేసే ముందు, వివిధ గ్రామాలకు వెళ్ళే ముందు ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థనలో మునిగిపోయాడు. ఆయన అరణ్య ప్రదేశం వెళ్ళి అరణ్యంలో మునిగిపోయి వీళ్ళు ఎదుగుతున్నారు. అయ్యో యేసుక్రీస్తు సువార్తకు వెళ్దాం అన్నాడు కదా, అన్ని సిద్ధంగా ఉన్నాయని లేడైతే వెతుక్కుంటూ వస్తే ఆయన ప్రార్థన చేయడాన్ని వాళ్ళు గమనించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఆయన అంటాడు 38వ వచనంలో, సీమోను అతనితో కూడా ఉన్నవారు అందరూ నేను వెతుకుచి వెళ్ళి ఆయన కనుగొని అందరూ నేను వెతుకుచున్నారని చెప్పగా, ఎందుకంటే అందరూ సిద్ధపడిపోయి ఏం లేదు. ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్టు వెళుదాము రండి, వారి సమాజ మందిరంలో ప్రకటించు దెయ్యములు వెళ్ళగొట్టుచుందని చెప్పి రాయబడింది. అయ్యా ఇతర సమీప గ్రామాలలో నేను ప్రకటించిన వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పి ఆయన సువార్తకు ప్రారంభమైనట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో ఎంతమంది మన సువార్త సేవకు వెళ్ళినప్పుడు, ఇంకో పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉండగలుగుతూ ఉన్నాం. క్రైస్తవ ప్రార్థనా జీవితాన్ని ఒంటితో పోలుస్తారు. ఉంటే ఏదైనా పని ప్రారంభించినప్పుడు మోకాలు వేస్తుందంట, అదేవిధంగా పని ముగించినప్పుడు మోకాలు వేస్తుందంట. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లో ఎంతమంది ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించేవారుగా మన జీవితాల్లో ఉండగలుగుతూ ఉన్నాం. ప్రేయర్ ఈజ్ ది లాక్ ఆఫ్ ది ప్రేయర్ ఈజ్ ది కీ ఆఫ్ ది మార్నింగ్ అండ్ లాక్ ఆఫ్ ది ఈవినింగ్ అంటారు. అంటే మనం ఉదయం లెగ్గానే ప్రార్థన అనే కీతో జీవితాన్ని ప్రారంభించి రాత్రి పండుకొని ముందే లాక్గా చేసినట్లయితే ఏ కీడు చిన్నప్పుడు ప్రార్థన చేసేవారు, ప్రభువా రాత్రి పడుకుంటుండగా దుష్ట భయము, దొంగ భయము, పీడకల్లో అపిత్రాత్వం లేకుండా సహాయం చేయ ప్రభు. మా అమ్మగారు పాట పాడేవారు, రాత్రి అయిన మమ్ము ఎడబాయకు రాత్రిలో చీకట్టు దుఃఖం. సో మన వ్యక్తిగత జీవితం ఆ విధంగా ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించే వారికి ఉండగలుగుతున్నామా? అయ్యో సువార్తకు వెళ్ళాలి, నాకు టైం లేదని మనం అంటున్నాం. అయ్యో సువార్తకు వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలని ఆయన అంటున్నాడు. అమ్మ యేసుక్రీస్తు మనకి చెప్తాడు పౌలు, ఆయన మాదిరి ఉంచిపోయాను. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో ఆయన అంటాడు, మీకు మాదిరిగా ఉండడానికి నేను మీ యొక్క పాదాలు నేను కడిగాను అంటాడు ఆయన. సో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన పని అంతా ఏంటంటే యోహాను 13:15లో నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవాలని వాడిని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అంటాడు. సో ఆయన వ్యక్తిగత జీవితంలో మాదిరిగా ఉన్నాడు, కానీ మనం ఆ మాదిరిని దాటి సొంత పద్ధతిని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మనం అన్నిటికన్నా తక్కువ చేసేది ప్రార్థనే. మనం ఒక జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన ఏం చెప్పారంటే, ఒక ఆరాధకుడు ఏం చెప్పాడంటే ఆరాధన ప్రాముఖ్యం అని చెప్పాడు. ఆ మరుసటి రోజు ఇంకో ఆయన వాక్యం ముఖ్యమని చెప్పాడు. ఇంకో రోజు ఇంకొక ఆయన ప్రార్థన ముఖ్యమని చెప్పాడు. ఇంకో ఆయన ఏం చెప్పారంటే, ఒక దైవ సేవకుడు అన్ని ముఖ్యమే, ప్రార్థన 100% ఉండాలి, వాక్యం 100% ఉండాలి, ఆరాధన 100% అనేది ఉండాలి. కొంతమంది సేవకులు అయ్యా నేను చేసే ప్రసంగం కన్నా ప్రార్థన ఎక్కువ చేస్తాను, నేను ప్రార్థన చేసుకునే వస్తానంట. సో మన వ్యక్తిగత రెండో విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రార్థన అందరూ చేయగలరు. అంతేకాకుండా ఒకవేళ ఈ ప్రార్థన వ్యవస్థ కోసం కానీ ఒకవేళ కానీ మనం కానీ ఒకవేళ ఆలోచన చేసినట్లయితే దేవుడు దీనికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఒకవేళ మనం ప్రకటన గ్రంథాన్ని కానీ చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో అయితే 8వ వచనం చదువుతున్నానండి. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులు వీణలను ధూపద్రవ్యంతో నేను సువర్ణ పాత్రలు పట్టుకున్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పెద్దలు సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నువ్వు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధించబడిన వాడివై రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోని ప్రతి ప్రజల్లోని ప్రతి జన్మలోని దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఒక యాజకులుగా చేసిద్దు గనుక వారు భూలోకం మందు ఎలుదురని కొత్త పాట పాడిదరని చెప్పి అక్కడ ప్రారంభించి, ఇంకా కానీ ఒకవేళ మనం ముందుకు వచ్చినట్లయితే రాయబడ్డ మాటలు ఏంటంటే 7వ అధ్యాయం ఒకవేళ 8వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే
మరియు సువర్ణ దోపర్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ధూప ద్రవ్యములు గల పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతి నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను. ఆ దూత ధూపర్తిని తీసుకుని బలిపీఠం రాయబడినప్పుడు అంటే సో గాడ్ హ్యావ్ ఏ సిస్టమ్. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఆన్లైన్లో ఏమైనా చేసినప్పుడు మనకి ఆ రిజిస్టర్ అని తక్కినమని ఆటోమేటిక్గా జరుగుతున్నాయో, సో దేవుడు ప్రార్థన కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా అనేక సార్లు ఆ ప్రార్థన ఒకవేళ చేరుతున్నాయా లేదా అనే ఆలోచన మనకి ఏమైనా ఉన్నట్లయితే ఆ ఆలోచన కూడా ఆయన కొన్నిసార్లు కన్ఫర్మ్ చేస్తున్న విషయాలు మనం గమనించగలుగుతున్నాం. ఒకవేళ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో రాయబడ్డ మాట ఏంటంటే, 2వ వచనం చదువుతున్నాను, చివరి లైన్ చదువుతున్నాను. భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మం చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం తేటగా కనబడి అతడు దూత వైపు తెరిచి భయపడి ప్రభువు అని ఏమని అడిగింది. అందుకు ఆ దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరాయ్యా అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా చాలా సందర్భాల్లో మనం చూసిన బైబిల్లో కూడా ఇంకా అనేక సందర్భాల్లో చూసినట్టు దేవదూతలు అవి కన్ఫర్మ్ చేస్తాయి. లోకాసువార్త 1వ అధ్యాయం ఒకవేళ 13వ వచనంలో చూసినట్లయితే అప్పుడు దూత అతనితో జకరయ్య భయపడకము నీ ప్రార్థన వినబడింది అని చెప్పి అక్కడ అది చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే దానియేలు ప్రార్థన చేసిన సందర్భంలో కూడా దానియేలు నువ్వు బహుప్రియుడు, అందుకని నీ యొద్దకు నీ ప్రార్థనకు బదులుగా నీ యొద్దకు నేను పంపబడ్డానని చెప్పి అక్కడ మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు నువ్వు బహుప్రియుడు కనుక నేను యొద్దకు పంపబడితిని అని చెప్పి అక్కడ రాయబడి ఉందాం. సో అనేక సార్లు దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా కార్యం చేయడం. అంతేకాకుండా ఒకవేళ మనకి అవిశ్వాసాన్ని బట్టి చిన్న చిన్న అనుమానాలు ఉన్నట్లయితే కన్ఫర్మ్ చేశాడు ఆయన. అంటే ఆ జరిగిన విషయాలు హిజ్కియా ప్రార్థన చేసి యెషయాను పంపి నీ ప్రార్థన వినబడద్దని కన్ఫర్మ్ చేశాడు. మనం కూడా జరుగుతున్న విషయాలు చాలా విషయాల్లో మనం ఉండగలిగి మన జీవితాల్లో ఏవైతే జరుగుతున్నాయో జరిగిన ప్రతిదీ ప్రార్థన వల్ల జరుగుతున్న నమ్మగలుగుతాం. మన వ్యక్తిగత జీవితంలో ఈ స్థితిలో మనం ఉన్నామంటే మన తల్లిదండ్రుల్లో, మన సేవకులు, మన పూర్వీకులు చేసిన ప్రార్థన ఫలితమే మనం. అదేవిధంగా మన బిడ్డల జీవితంలో జరుగుతున్న కార్యాలకు కూడా కారణం అదే అనే సత్యాన్ని మన జీవితంలో మనం గ్రహించగలగాలి. సో యేసుక్రీస్తు ఇందాక మనం చూసిన వచనంలో కానీ చూసినట్లయితే ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు. అంతేకాకుండా ఒకవేళ ఆయన స్వార్థను కూడా ఎలా ప్రారంభించాడంటే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనతో ప్రారంభించాడు ఆయన. ఇందాక మన చదివిన భాగంలో చూసినట్లయితే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి తన సేవా జీవితాన్ని ప్రారంభించాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, యేసుక్రీస్తు సేవా జీవితంలో పరాజయాలు అనేవి లేవు. అయ్యా ఆయన రోగులు స్వస్థపరచలేకపోయాడు, గాలిని నిమ్మలపరచలేకపోయాడు, సముద్రాన్ని గద్దించలేకపోయాడు, మరణాన్ని గద్దించలేకపోయాడు, లేకపోతే మరణం నుంచి ఆయన లేపలేకపోయాడు అన్న ప్రశ్నే లేదు ఎక్కడన్నా. కారణం ఏంటంటే ప్రార్థనా పరులు దేవుడి శక్తితో నింపుతాడమ్మా. ప్రార్థనా పరులు సృష్టి లోబడుతుంది. ఒకవేళ మనం చూసినట్లయితే మార్కు సువార్తలో 3వ అధ్యాయం 4వ అధ్యాయం 41 చూసినట్లయితే వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రం నీకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుందని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే అనేక సార్లు దేవుడు జ్వరాన్ని గద్దిస్తే జ్వరం వెళ్ళిపోయింది అండి. అంతేకాకుండా దెయ్యాలు గద్దిస్తే దెయ్యాలు వెళ్ళిపోయాయి. పేతురు అత్తరికి జ్వరాన్ని గద్దిస్తే జ్వరం వెళ్ళిపోయింది. దెయ్యాలు లోబడ్డాయి, శిష్యు లోబడ్డది. యేసుక్రీస్తు కన్నా ప్రార్థన పడి లోకంలో లేడు. ప్రార్థన నేర్పించిన వాడు ఆయనే, ప్రార్థనకు మాదిరిగా నిలిచిన వాడు ఆయనే. ఒకవేళ ఆయన ప్రార్థనా జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన
కన్నీటితోని మహారోధంతోని ప్రార్థన చేశాడండి. అంత కన్నీటితో మహారోధంతో ప్రార్థన చేయవలసిన అవసరం అగత్యం ఆయనకి ఏమొచ్చింది? మనలాగా ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, ఇల్లా, పిల్లల ఇబ్బంది. ఆయన చేసిన ప్రార్థనలో ఎక్కువ ప్రార్థనలు ఇంటర్సెసరీ ప్రార్థనలేనమ్మా. ఇతరుల కోసం ప్రార్థన చేశాడు ఆయన. ఇతరుల అవసరం కోసం ప్రార్థన చేశాడు. ఆరోగ్యాల కోసం ప్రార్థన చేశాడు. వారి అవసరం కోసం ప్రార్థన చేశాడు. బిడ్డలందరూ పరలోకంలో ఉండాలని ప్రార్థన చేశాడు. ఒకవేళ లోకాసువార్త 22వ అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే 33వ వచనంలో 31 వచనంలో కానీ చూసినట్లయితే, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకును గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నువ్వు మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు సిద్ధపరచమని వారితో చెప్పి రాయబడి. అక్కడ నేను వేడుకుంటునని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వెర్షన్స్ లో కానీ చాలా వెర్షన్స్ లో మనం చూసినట్లయితే కింగ్ జేమ్స్ వెర్షన్ లో కూడా ఏముందంటే ఐ ప్రేడ్ ఫర్ యూ అని ఉందమ్మా. ఐ ప్రేడ్ ఫర్ యూ అని ఉందిరా. ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడు. ఆయన వారందరి కోసం ప్రార్థన చేశాడు. ఆయన కారణం ఏంటంటే ఆయన మన కోసమే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనా సమయాన్ని ప్రధాన యాజకుడుగా మన కోసమే ఖర్చు పెట్టాడు ఆయన. ఒకవేళ ఇంగ్లీష్ వెర్షన్ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ లో చూసినట్లయితే, బట్ ఐ హావ్ ప్రేడ్ ఫర్ యూ సిమోన్ దట్ యు ఫెయిత్ మే నాట్ ఫెయిల్ అని చెప్పింది. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూసినట్లయితే బట్ ఐ హావ్ ప్లీడ్ ఇన్ ప్రేయర్ ఫర్ యూ సిమోన్ అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ లో చూసినట్లయితే బట్ ఐ హావ్ ప్రేడ్ ఫర్ యూ దట్ యు ఫెయిత్ మే నాట్ ఫెయిల్ అని ఉంది. సో బ్రియాన్ స్టాండర్డ్స్, అదేవిధంగా బియాన్ లిటరరీ బైబిల్, కింగ్ జేమ్స్ బైబిల్ అన్నిట్లో కూడా న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ లో కూడా ఐ ప్రేడ్ ఫర్ యూ ఉంది. సో మీ అక్కడ మీద వచనం చూసినట్లయితే పీతర్ కోసం ఒకటే కాదండి, మిమ్మల్ని కోరికలను కానీ మిమ్మల్ని అంటే దట్ ఇస్ ప్యూర్ లవ్ అందరి కోసం కూడా. సో యేసయ్య ప్రార్థనలో జీసస్ క్రైస్ట్ ఇస్ ఏ వండర్ఫుల్ ఇంటర్సెసరీ ప్రేయర్. ఆయన ఇంటర్సెసరీ ప్రేయర్ చేసినట్టుగా ఎవరు కూడా చేయలేదు. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక ప్రార్థనలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ ప్రార్థనలన్నీ కూడా ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన చేసుకుంటూ వస్తూ మనం చేయలేనివి ఆయన మాత్రమే చేయగలిగే అనేక అద్భుతమైన ప్రార్థనలు ఆయన చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఒకవేళ మనం చూసినట్లయితే ప్రార్థనలో ఎడరేషన్ అంటాం, అంటే దేవుని గణపరుస్తూ స్తుతిస్తూ చేసే ప్రార్థన. అదేవిధంగా కన్ఫెసింగ్ ప్రేయర్ అంటాం, మన పాపాలను ఒప్పుకునే ప్రార్థన. ఉదాహరణ చూసినట్లయితే దానికి అద్భుతమైన ఉదాహరణ సుంకరి ప్రార్థన, దానికి అద్భుతమైన ఉదాహరణ దావీదు 51వ కీర్తనలో చేసిన ప్రార్థన. అదేవిధంగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, దేవుడు చేసిన ఘనకార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతించిన. ఉదాహరణ చూసినట్లయితే మోషే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు, పాట పాడాడు, మిరియాము దానికి పాట వచ్చింది. ఆ విధంగా వందనాలు చెప్పే ప్రార్థన. దావీదు అంటాడు, ప్రభువా గొర్రెల దొడ్డిని తీసుకొచ్చావయ్యా, నన్ను ప్రేమించడానికి నాలో ఉన్న గొప్పతనం ఏమన్నాయి అని దేవునికి వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, అంతరంగ సంస్థమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దని ఆయన ప్రార్థన చేశాడు. అదేవిధంగా సప్లికేషన్ అండ్ పిటిషన్స్. అదేవిధంగా యోర్దాను దగ్గర కూడా యోర్దాన్ని దాటుతున్నప్పుడు యాకోబు ప్రార్థన, ప్రభువా ఒక చేతి కర్రతో వెళ్ళాను, 2 గుంపులుగా చేశాను, వందనాలు తెలియజేస్తాను. అదేవిధంగా మన జీవితంలో ఉన్న అవసరాల విషయానికి సంబంధించిన ప్రార్థన, అంటే జరగబోయే విషయాలు, థ్యాంక్స్ గివింగ్ అనేది జరిగిన విషయాల కోసం ప్రార్థన చేస్తాం. పిటిషన్ లేదంటే సప్లికేషన్ అనేది జరగబోతున్న విషయాల కోసం మనం ప్రార్థన చేస్తాం. ఆనాడు మోషే యుద్ధం జరుగుతుంటే హోరేబు కొండ మీద 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు, యుద్ధంలో జయమని. అదేవిధంగా మొగదయ్యం పట్టిన తండ్రి కుమారుడు అంటాడు, ప్రభువా నాకు అపనమ్మకం కడుక్కున్నట్లు నాకు సహాయం చేయి ప్రభువా అంటాడు. అదేవిధంగా అనేక మంది ఆ కార్యక్రమం, అదేవిధంగా హన్నా ప్రార్థన చేసింది, ప్రభువా నాకు మగపిల్లను కానీ ఇచ్చినట్లయితే వాడిని తిరిగి నీ సేవకు సమర్పిస్తాను. అవన్నీ కూడా విజ్ఞాపనలు, విన్నపాలు. అదేవిధంగా ఇంటర్సెసరీ ప్రేయర్. అంతేకాకుండా యేసుక్రీస్తు కానీ చూసినట్లయితే ఆయన క్షమించి పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది కాబట్టి, సో పాపాలను క్షమించే ప్రార్థన చేశాడు. అదేవిధంగా ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి ప్రధాన యాజకుడు చేయగలిగే ఆయన ప్రార్థన చేయగలిగితే అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఆయన ఇంటర్సెసరీ ప్రేయర్ చేశాడు ఆయన. అంతేకాకుండా మనం కానీ ఆయన కోసం కానీ ఆలోచించినట్లయితే అనేక సార్లు
ఆయన వందనాలు, దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆయన వందనాలు చెల్లిస్తూ మనం ఒకవేళ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కోసం ప్రార్థన చేసినప్పుడు మార్క్స్ వార్తలో ఉంటుంది, ఆయన ఆకాశం వైపు కనులెత్తి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసినట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తూ ఉందండి. ఎందుకంటే అన్ని యోహాను 6:11, మత్తయి 15:36 అన్నిట్లో రాయబడి ఉంది. కానీ ఇందులో ఇంకా క్లియర్గా మార్కు 6:41లో అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అని స్పష్టంగా రాయబడి ఉందండి. సో యేసుక్రీస్తు ప్రతి క్షణం దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండేవాడు. తన యొక్క దేవుని పట్ల ఆయనకున్న ప్రేమను, దేవుని పట్ల ఆయనకున్న గౌరవాన్ని ఆయన ఎల్లప్పుడూ కూడా తెలియజేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఆయన. ఎందుకంటే జీసస్ స్టార్టెడ్ హిస్ డే విత్ ప్రేయర్, గాస్పల్ అండ్ హీలింగ్ మినిస్ట్రీ. అంతేకాకుండా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అని ఎక్కువగా ఆ చేస్తున్న విషయాన్ని మనం గమనించాం. అంతేకాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేసేవాడంటే తండ్రికి ఆయన మొరపెడుతూ ఉండేవాడు. తండ్రి సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క బిడ్డగా కార్యం చేయగలడు, కానీ తండ్రిని మహింపరచాలని, తండ్రిని గణపరచాలని ఆయన ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఉండేవాడని సత్యాన్ని మనం గ్రహించగలం. అదేవిధంగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 10వ అధ్యాయం 17వ వచనం నుంచి చెప్తున్నాం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువేళ ఆకాశం పడుచుకుని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుభవించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఆయన దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరు పరలోకం రాయబడినది సంతోషించి వారితో చెప్పింది. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమును భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతిలో మరుగుపరిచి పశుపాలకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. సో దేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నాడట. ఇలా చెప్పుకున్నాం మనం, ఆరాధించడం, స్తుతించడం, గణపరచడం, థ్యాంక్స్. సో యేసుక్రీస్తు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్టు యేసుక్రీస్తుని మించిన ప్రార్థన పడి లోకంలో ఎవరు లేరమ్మ. మనం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాం కాబట్టి ఆయనే ప్రార్థన వింటాడు, ఆయన ప్రార్థన చేస్తున్న మన ఉద్దేశంతో విస్లిప్డ్ అంటే వ్యక్తుల్ని ప్రార్థనా పరులుగా అనేక సార్లు చూపెడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు గొప్ప ప్రార్థనా పడే సత్యాన్ని మన జీవితంలో మనం గమనించిన వారిగా మనం ఉంటామని చెప్తాను. అంతేకాకుండా ఇంకొక అడుగు కానీ కొంచెం కానీ ఒకవేళ మనం ముందుకు కానీ వెళ్ళినట్లయితే ఈ ప్రార్థన చేయడానికి 2 మనుషులు వెళ్ళారు అనే ఉపమానం కూడా యేసుక్రీస్తు చెప్పిన ఉపమానమే. ఏ విధంగా ప్రార్థన చేయాలో మాదిరి చూపించాడు ఆయన. సో విస్తరించి మాట్లాడినందువలన మీ మాటలు వినబడుతున్న ఎక్కువ మీరు అనుకోవద్దు. ఒక మాదిరి చూపించాడు ఆయన, చూపించాడు. 8:18 అంటాడు, లోక 8:18. అయితే సుంకరి దూరముగా నిలిచింది ఆకాశం వైపు కళ్ళెత్తుకుని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతను నీతిమంతుడిగా తెచ్చుకో తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడి అని చెప్పి. సో ప్రార్థనలో తగ్గింపు స్వభావం అనేది మనకు ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. అదేవిధంగా పాపాన్ని ఒప్పుకోవడానికి పెద్ద పెద్ద పదాలు అవసరం లేదు. ఈ మధ్యకాలంలో మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత ఫ్యాషన్ ఏమైపోయిందంటే చెప్పవలసినవన్నీ చెప్పి, ఒకవేళ నా వలన పొరపాటు జరిగితే క్షమించండి అని చెప్తున్నాం. ఆదాము అవ్వలు కూడా ప్రభువా పాపాన్ని క్షమించమంటే అక్కడితో కథ అనేది ఆగిపోయేదేమో, కథ ఇంకో రకంగా ఉండేదేమో వారి స్టోరీ. బట్ వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టం లేదు వాళ్ళకి. అందుకే దావీదు, ప్రభువా నా పాపం తప్పు కనుక ఒప్పుకుంటున్నాను అనుకుంటున్నాను. సో మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన సూటిగా ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు ప్రార్థనలో అంత వేగం మనకి జవాబు రాకపోవచ్చు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, లూకాసు 18 అంటాడు ఆయన, వారు విసుగుగా నిత్యము ప్రార్థన చేసి ఉండవాలని అంటూ ఆయన వారితో ఉపమానము చెప్పింది. సో మన ప్రార్థన విసుకుండా చేయాలంటాడు. స్కాట్లాండ్ దేశంలో గొప్ప మిషనరీగా పనిచేసిన వ్యక్తి అటమ్మా 25 సంవత్సరాలు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడటమ్మా. ప్రతి సంవత్సరం పేరు రాసేవాడు, వారు మారుమనసు పొందాలి, వాడు మారుమనసు పొంది 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడంటమ్మా. అదేవిధంగా జకరయ్య బిడ్డల కోసం ప్రార్థన చేశాడు. అబ్రహాము అదేవిధంగా సారాలు 25 సంవత్సరాలు ప్రార్థన చేశారమ్మా. సో ఎందుకంటే అవర్ ప్రేయర్స్ ఆర్ నెవర్ నెగ్లెక్టెడ్, ఇట్ ఈస్ డిలేడ్ అంటాడు ఒక ఆయన.
మన ప్రార్థనలు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ అలక్ష్యం చేయబడవు అంటాడు ఆయన. మనం చేస్తున్న ప్రార్థనలమ్మా మాకు 8 సంవత్సరాలు పెట్టింది పాపని పొందుకోవడానికి. సో మనం నమ్మగలిగే విషయం ఏంటంటే, ఇన్ మీన్ టైం అంటాం, తగిన సమయం మందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు. మీకు పిల్లలు ఇచ్చే సమయం కానీ, ఉద్యోగం ఇచ్చే సమయం కానీ, ఇల్లు ఇచ్చే సమయం కానీ, వస్తువులను ఇచ్చే సమయం కానీ దేవుని కన్నా ఎవరికమ్మా బాగా తెలుసు ఆయన. తగిన సమయంలో అంటే కొంతమంది ఇల్లు కట్టుకొని ఇంట్లో ఓపెన్ చేయకుండా అమ్మేసుకున్న సందర్భాలు ఎరుగుదు. బండి కొనుక్కొని యాక్సిడెంట్ అవ్వగానే సెంటిమెంట్గా అమ్మేసిన సందర్భాలు ఎరుగుదు. సో జస్ట్ రిలే ఆన్ గాడ్. ఎవరు నీ మీద ఆనుకుందరో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. సో మనకేదో ఇమీడియట్ నోటీస్ చేసినట్టుగా చేయాలని దేవుడు ప్రతి మాట వినాలని చెప్పి ఆలోచన చేస్తాం. మనం చేసిన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఎక్కువ ప్రార్థనలు హోటల్కి వెళ్ళినప్పుడు వాడికి ఏం కావాలని చెప్పామో టక్క టక్క చెప్పినట్టుగా ఫీల్ అవుతుంది. ప్రార్థనలో కూడా ఇంక ఎక్కువ శాతం అదే ఉంటుంది. ప్రార్థనలో ఎక్కువ శాతం ఏముంటుందంటే, పాపం నాకు అది కావాలి ఇది కావాలని చేసేది ఎక్కువ ఉంటుంది, ఇతరుల కోసం చేసే ప్రార్థన తక్కువ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు తన వ్యక్తిగత జీవితంలో తనకు చేసుకున్న ప్రార్థన ఏంటంటే, ఆ గెత్సేమని అనే వనంలో ఆ రాత్రి ఆ సపరేషన్ కోసం ప్రార్థన చేశాడు. అంటే దేవుడికి తండ్రికి మధ్య జరగబోతున్న ఎడబాటు, నా దేవా నన్ను రక్షింపగా నా ఆర్తదని వినక నువ్వు మౌనంగా ఎలా ఉన్నావు అన్న ఒక్క విషయం కోసం మనం ఆలోచించి ప్రార్థన చేశాడు. కానీ ఆఖరికి ఆ ప్రార్థనలో కూడా ప్రభా నీ చిత్తమే నెరవేర్చుగాక అన్న. సో మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసి నీ చిత్తం అనగలిగే స్థితిలో మన జీవితాలు లేకపోతుంది. కావాల్సి ప్రార్థన చేసి ప్రభా ఈ కార్యం చేయమని కోరుకుంటున్నాం, కానీ అది నీ చిత్తమా కాదు. ఎందుకంటే దేవుడు ప్రారంభంలోనే మన అంతాన్ని చూడగలిగేవాడు. ప్రారంభంలోనే మన అంతాన్ని ఆయన చూడగలిగే దేవుడు ఆయన. కొన్ని సందర్భాలు చూసినట్లయితే కొన్నిసార్లు అనుకుంటాం, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది, అసలు నేను పలానా ఉద్యోగానికి వెళ్తే పలానా స్థాయిలో నేను ఉండేవాడిని అని చెప్పి రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ నీకు ఏది క్షేమకరమో, ఏది దీవెనకరమో, ఏది నీకు ఆశీర్వాదకరమో దాన్నే దేవుడు ఏర్పాటు చేస్తాను. నీకు ఆయన చిత్తానికి అప్పగించుకోవడం మన జీవితంలో మనం నేర్చుకోవాలి. మనం అంతేకాకుండా మనం చూసినట్లయితే సో విసుగుకి ప్రార్థన చేయాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చి 2 సందర్భాలు మనకు ఆయన తెలియజేస్తాడు. ఆయన ఒకవేళ బైబిల్లో కానీ మనం చూసినట్లయితే, ఒక న్యాయాధిపతి ఒక విధవరాలు రోజు వచ్చి, అయ్యా నాకు న్యాయం తీర్చు అంటే, సో న్యాయం తీర్చకుండా ఉన్నవాడు, అయ్యా నేను దేవునికి మనుషులకి భయపడడం లేదు అని చెప్పి 7వ వచనం చూసినట్లయితే, దేవుడు తను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని ఉండగా వారికి న్యాయం తీర్చడా. మీద వచనం ఏం చెప్పాడంటే, నేను దేవునికి 18:4 నేను దేవునికి భయపడకి మనుషులు లక్ష్య పెట్టకి ఉండును, ఈ విధవరాలను తొందర పెడుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమె న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. కిందకు వచ్చి అంటున్నాడు ఆయన, దేవుడు తన్ను అన్యాసుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని ఉండగా వారికి న్యాయం తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు మీతో చెప్పుచున్నాను. ఆయన మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనగలన. విశ్వాసంతో ప్రార్థన చేయాలని చెప్తున్నాడమ్మా. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన ఉపవాస ప్రార్థన కోసం కూడా ఆయన శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇటువంటివి వదులుకోవట అసాధ్యము. ఒక మోగదయ్యం పెట్టిన వ్యక్తి కొడుకుని తీసుకొచ్చినప్పుడు అని అంటాడు, శిష్యులు అడిగారు, అయ్యా ఎందుకయ్యా మేము విధంగా చేయలేకపోతున్నాం అంటే అని చెప్తాడు ఆయన. కారణం ఏంటంటే ఉపవాసం వలన తప్ప ఇటువంటివి వదిలిపోవటం అసాధ్యం అని చెప్పినట్టుగా వాక్యం అని సెలవిస్తుంది. ఆయన స్వయంగా ఉపవాసం ఉన్నాడు. అంతేకాకుండా పంపిన మన చిత్తము నెరవేర్చితే ఆ రోజు మనం చూసినట్లయితే సమరాయి స్త్రీతో జరిగిన సంభాషణ, సమరాయి స్త్రీ జీవితంలో జరిగిన కార్యం అంతా ఏంటంటే ఉపవాసమే. శిష్యులు తినేసి వచ్చారు, యేసుక్రీస్తు తినేసి రాలేదు. నేను పంపిన మన చిత్తము నెరవేర్చితే ఉపవాసం అని చెప్పినట్టుగా వాక్యం అయినా మనకు అక్కడ చెప్తూ ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు తన ప్రార్థనా జీవితంలో ఎప్పుడు కూడా తండ్రిని మహింపరుస్తూ తండ్రిని కనపరుస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి నువ్వు జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబాలకు తెలియజేసావు అంటాడు. అదే విధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఆయన అక్కడ తండ్రి కృతజ్ఞత తెలియజేస్తాడు. అంతేకాకుండా ఈ హైలైటెడ్ది ఈ ఫాదర్. ఒక మనం చూసినట్టు యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే, నువ్వు నమ్మిన ఎట్లా దేవుని మహిమ చూతుమని నేను ఏదో చెప్పలేదని ఆమెతాను. అంతటి వారు ఆయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నువ్వు నా మనవి విన్నందున నీ కృతజ్ఞత చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనం వినిచున్నావని నెరుగుదును కానీ నువ్వు నన్ను
పంపితను చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మినట్టు వారి నిమిత్తం ఈ మాట చెప్పితేనండి. మనం ఏం చేస్తామంటే మన కూర్చున్నా, మన సంస్థ కూర్చున్నా, లేదంటే మన సేవ కూర్చున్న విషయాలన్నీ చెప్పి లాస్ట్ అని చెప్తున్నాం అంటే మధ్యన సకల మహిమ అంతా దేవునికే చెల్లును గాక అంటున్నాం. యేసుక్రీస్తు ప్రారంభమే నా తండ్రిని ప్రారంభిస్తున్నాడు. నా తండ్రిని ప్రారంభిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ముగింపు కూడా, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు కనుక వీరు క్షమించమని ప్రార్థన చేశాడు. తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, తండ్రి సమాప్తమైనదని చెప్తూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు జీవితం అంతా ఇందాక చెప్పినట్టుగా ఆహారం రోజుకి 3 పూటలు తింటాం, కానీ ఊపిరి ప్రతి క్షణం తీసుకుంటాం. సో యేసుక్రీస్తు జీవితం అంతా ప్రార్థనామయమే. యేసుక్రీస్తు జీవితం అంతా ప్రార్థనే. ఎందుకంటే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రాత్రి ప్రార్థన చేశాడు, పగల ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన కోసం ప్రత్యేకమైన సమయాన్ని ఆయన కేటాయించుకున్నట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. అనేక పెందలకడినే చేసిన ప్రార్థనలు మనం చూడగలిగాం. అదేవిధంగా సాయంత్రం వరకు, మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వరకు చేసిన ప్రార్థనలు మనం చూడగలిగాం. బైబిల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్టు ఈ విధంగా రాయబడి ఉంది. 30 నుంచి చదువుతున్నాను. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనా ఐవిక విచారము మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీదకి వచ్చినట్లు రాకున్నట్టు విషయం జాగ్రత్తగా ఉండి, ఆ దినం భూమి అంతటా నివసించిన వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవును వీటిని ఎలా తప్పించుకొని మనుష్య కుమారు ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారు అగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే తిండి వలన, మత్తు వలన, ఐవిక విచారం వలన మందముగా ఉన్నందున, ఆహారం లేనప్పుడు ఆహారం కోసం ప్రార్థన చేస్తాం, శ్రమలు ఉన్నప్పుడు శ్రమల కోసం ప్రార్థన చేస్తాం. ఒకవేళ శ్రమలు లేనప్పుడు, ఆహారం ఎక్కువైనప్పుడు, ఐవిక విచారాలు వచ్చినప్పుడు, అందుకే కొంతమంది అంటారు కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ దేవుని కార్యాలు జరగడం లేదు. ప్రార్థనలు చేస్తున్నారు కానీ అలవాటు ప్రార్థనలు చేస్తున్నారు. అలవాటు ప్రార్థనలు అంటే హృదయం పనిచేయకుండా మనసు పనిచేస్తూ మాటలు వల్లించే ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మీరు మత్తులై ఉన్నారా? తిండి వలన ఐవిక విషయాలు మందంగా మారిపోయామా? ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు చేసిన ప్రార్థన ఏది? ఒకప్పుడు శ్రమలో మనం చేసిన ప్రార్థన ఏది? అవసరాల్లో మనం చేసిన ప్రార్థన ఏది? ఇప్పుడు అలవాటు ప్రార్థన అయిపోయిందిగా. భోజనంలో ప్రభువా మాకు ఆత్రం నీ స్తోత్రం అనే ప్రార్థనగా మనం చేసే ప్రార్థన అన్నింటిలో అలవాటైన ప్రార్థనగా. పాస్టర్ గారు ఎందుకు తొందరగా ప్రార్థన చేస్తారంటే పదాలు వెతుక్కోరంటే ఆ పదాలు వాళ్ళ నోటికి అలవాటు అయిపోద్ది. ఏ దానికి ఏ ప్రార్థన చేయాలో, ఏ వాక్యం అలవాటు అయిపోద్ది. అందుకే వాళ్ళు తొందరగా ముగిస్తారు. కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి విశ్వాసులకి వారు దీర్ఘంగా ప్రార్థన చేస్తారు. అలవాటైన ప్రార్థనలు చేస్తున్నావా, ఆత్మీయమైన ప్రార్థనలు చేస్తున్నావా ఆలోచన చేసుకోవాలి అంటున్నాడు. అక్కడ ఒక దినం అకస్మాత్తుగా రాబోతూ ఉంది. ఆ అకస్మాత్తుగా వచ్చినప్పుడు ప్రార్థన నీకు పనికి వస్తుంది. తప్పించుకోవడానికి ఏమంటాడంటే, తప్పించుకోవడానికి మనుష్య కుమారు ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారు అన్నట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేసి మెలకుగా ఉండడు అంటాడు ఆయన. ఈ క్షణము ఆ క్షణం లేదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు అని చెప్పినట్టుగా ఒకవేళ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం మనకు ఉందేమో. అందుకంటాడు, ముందు నీకుండిన ప్రేమను మర్చితమని నీ మీద నేరం ఒకటి మోపవలసింది, నిందొకటి మోపవలసింది, తప్పు ఒకటి మోపవలసింది అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాం, అంతకుముందు చేసిన ఒకవేళ టైం లేదని, అంతకుముందు చేసిన ఆతృత మనలో కనబడడం లేదేమో. హోటల్కి ఎవరైనా మొట్టమొదటి మనం తీసుకెళ్తే గొప్ప ఎక్సైట్ అవుతాం. 2-3 సార్లు ఆ ప్రాంతానికి వెళ్తే ఎక్సైట్ ఉండదు. కొత్త స్థలానికి తీసుకెళ్తే ఎక్సైట్ అవుతాం. 2-3 చేస్తే ఒకవేళ బోరు కొట్టేస్తుందేమో, ఆ ఉత్సాహం లేదేమో, ఉల్లాసం లేదేమో. ఇప్పుడు ఒంటరిగా కొండకో, కోనకో, తోటలకో వెళ్ళి గడిపెట్టుకుని ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నాం? ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థనకి ఇష్టపడ్డాం. ఇతరాన మైకుల్లో ప్రజల ముందు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. మా ఇందాక చెప్తున్నట్టుగా ప్రార్థనకు మైకులు అవసరం లేదు, ప్రార్థనకు మనుషులు అవసరం లేదు, ప్రార్థన మనం చేస్తున్న ప్రార్థన వ్యక్తికి అవసరం లేదు, దేవునికి తెలిస్తే చాలు. సో మనమైతే ఉపవాస ప్రార్థనలు, మధ్యాహ్నకాల ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు ఇందాక నేను చూసినప్పుడు అనేక రకాల ప్రార్థనలతో అనేకమైన బ్యానర్స్ వచ్చి, సో అనేక మంది అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వేకువజాము ప్రార్థన అంటున్నారు, సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటున్నారు, సాయంకాల ప్రార్థన అంటున్నారు, మధ్యాహ్నకాల ప్రార్థన అంటున్నారు.
ఆ ప్రార్థన అర్థవంతంగా విజయవంతంగా చేయగలిగేవారిగా ఉన్నామా? వెలిగే దీపానికి నూనె ఎంత అవసరమో నా ఆత్మీయ జీవితానికి ప్రార్థన అంత అవసరం అమ్మా. ప్రార్థన ఔషధం, రోగాలను స్వస్థపరుస్తుంది. ప్రార్థన ఒక బ్యాంకు, మన అవసరాలని తీరుస్తూ ఉంది. ప్రార్థన ఒక హాస్పిటల్, మన స్వస్థత మనకు అది ఇస్తూ ఉంది. చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. చిన్న ప్రార్థన ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. ఏలియా మన వంటి మనుషుడే ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షం కురియలేదటమ్మా. అదే విధంగా యెహోషువ మనలాంటి మనుషుడే, ఆయన ప్రార్థన చేయగా సూర్యుడు నిలిచిన, చంద్రుడు ఆగాను. సూర్యుడు అయ్యాలో నిలిచాడు, చంద్రుడు గిడ్డలు నిలిచిన, ఒక నాడల్లా వారు అస్తమించా పొరపడలేదండి. సో ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని తుప్పుపట్టినట్టుగా చేస్తున్నావా? సాతాను భయపడేది ప్రార్థనకి, వాక్యానికి అన్నమాట. సాతాను భయపడేది ప్రార్థనకి, వాక్యానికి అన్నమాట. మన ప్రార్థన ఎడమ వ్యక్తులు వణికించేదిగా ఉందా, సాతాను వణికించేదిగా ఉందా? ఎందుకు ప్రార్థనా జీవితాన్ని దాడి చేస్తాడంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు ఆయన ఆలకిస్తాడు, జవాబిస్తాడటమ్మా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, అయ్యా బేదలు గాని, దిక్కు లేని వారు గాని, అదేవిధంగా అనాథ పిల్లలు గాని ప్రార్థన సన్నిధి రాకుండా చూసుకుని ఆయన, ఒకవేళ వాళ్ళ మొరగా నా దగ్గరికి వస్తే నేను ఐ విల్ యాక్ట్ అంటాడు ఆయన. ఐ విల్ యాక్ట్ అంటాడు ఆయన. అందుకే సో మన ప్రతి ప్రార్థన కూడా రికార్డింగ్, ఎలాగైతే వాయిస్ రికార్డ్ లాగా ప్రతిది కూడా ప్రతిది ఇట్ ఇస్ రికార్డింగ్. దానికి జవాబిస్తున్నాడు దేవుడమ్మా. వీళ్ళు ఎకనాలజీ ఇట్. మా చిన్నప్పుడు ఎకనాలజిమెంట్ అని ఉండేది. ఉత్తరాలు రాసినప్పుడు, దేనికైనా అప్లై చేసినప్పుడు కార్డు పెట్టేవారు. అది తిరిగి మళ్ళీ వచ్చేది, తిరిగి టపాల వాడు మాకు అందిందని ఒక స్టాంప్ వేసి పంపించేవాడు వాడు. అదే విధంగా ప్రతి ప్రార్థన ఎకనాలజీ. ఆయన కార్యం చేస్తాడు, కాదని చెప్పాడు, లేదా ఆగమని చెప్తాడు. సో ఎప్పుడు కూడా నీ ప్రార్థనలు అనేవి ఎప్పుడు కూడా అవి దేవుడు ఆలకించకుండా ఎప్పుడు కూడా మానేయడమ్మాయన. సో యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం చేస్తే తన సేవ ప్రారంభ దినాల్లో మనం ఎంతకాలం ప్రార్థన చేయాలమ్మా? బైబిల్లో చూసినట్లయితే అంటాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక కీర్తన 22:5లో చెప్తాడమ్మా. 95:7 అంటాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం అంటాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థనాపూర్వకంగా చేసేవారుగా ఉన్నామా? అంతేకాకుండా యోవేలు 2:12 అంటాడు, మీరు ఉపవాసము నుండి కన్నీరు విడిచి దుఃఖించు మనఃపూర్వకమైన యొద్దకు తిరిగి రండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడమ్మా. సో ఈ ఉపవాసంలో యోవేలు 1:14 అంటాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి అంటాడు. అదేవిధంగా మత్తయి సువార్త 16-18 వచనాల్లో మీరు ఉపవాసం చేయనప్పుడు ఎడమ వేషధారులో ఉండకూడదని, మనుషులు కనబడిన ఉపవాసం చేయకూడదని, మన ముఖం వికారంగా చేసుకోకూడదని చెప్తూ, రహస్యమందున్న తండ్రి కనబడవని ఉపవాసము చేయాలంటాడు. ముఖం కడుక్కోమంటున్నాడు. పరిశుద్ధుని దేవుని ముఖాన్ని చూసి మనం ప్రార్థన చేయాలి. ఎడమా నీ ముఖ కాంతిలో మహాశి పాపలు కనబడుచున్నవని దావీదు చెప్తున్నాడమ్మా. ఒకవేళ మనం చూసినట్లయితే అనేక అంశాలు అందులో రాయబడి ఉన్నాయి. ఊ అంటే ఉపేక్షించుకునుట, పా అంటే పరీక్షించుకునుట, వా అంటే వాక్యము ధ్యానించుట, సా అంటే సమర్పించుకునుట, ము అంటే ముక్తిని చేరుట అని ఒకరు విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. ఊ అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవడం, మన స్థాయి అన్ని పక్కన పెట్టడం. మనం చూసే సుంకర ప్రార్థనలో పరిసేడు తన స్థాయిని ఎంచుకున్నాడు, సుంకర తన పరిస్థితిని ఆయన మర్చిపోయాడు. అదేవిధంగా పా అంటే పరీక్షించుకోవడం, మనం పరీక్షించుకో, దావీదు పరీక్షించుకున్నాడు. ప్రభువా నా తల్లి పాపంలో కన్నది, పాపంలోనే గర్భం ధరించింది అని చెప్పి ఆయన చెప్పుకొస్తూ, అయ్యా శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, స్థిరమైన మనసు పుట్టించని ప్రార్థన చేశాడు ఆయన. వా అంటే వాక్యం ధ్యానించట, వాక్యం ధ్యానిస్తూ ఉపవాసం చేయాలటమ్మా. ము అంటే ముక్తిని చేరట. అంతేకాకుండా ఉపవాసం అనే పదానికి అర్థం ఏంటంటే, ఉప అంటే ఎడమా దగ్గరగా, లేదంటే తగ్గి అని అర్థం అమ్మా. నివాసం అంటే దేవుని దగ్గరగా నివాసం చేయడం. సో ఆ యొక్క ఉపవాసం చేసినప్పుడు విధంగా చేసేవారు ఉన్నావా, లేదా వేషధారులు ఉన్నావా ఆలోచన చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 1 న్యాయాధిపతి, అలాగే విధంగా లోక 11:18 చూసినట్లయితే నీ స్నేహితుడు మాటికి అడిగితే ఏం చేస్తాడంటే, అర్ధరాత్రి పాపం కుటుంబ ముందు పడుకున్నా లేచి రొట్టెలు ఇస్తాడట. ఆ విధంగా విసక్కుండా ప్రార్థన చేసేవారుగా మన జీవితంలో మనం ఉండగలిగే వారుగా మనం ఉండగలగాలమ్మా. అంతేకాకుండా సమయం అయిపోతుంది కనుక త్వరగా ముందుకు నేను వెళ్తూ ఉన్నాను. అని అంటాడు లోక 22:40లో, శోధనలో ప్రవేశకుండినట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన లేకపోతే శోధన ఉంటుందటమ్మా. ప్రార్థన లేకపోతే శోధన అనేది ఉంటుంది. మన బైబిల్లో మాట ఉంది కదా, పాపము నీ వాకిట నువ్వు సత్క్రియ చేయని పాపం నీ వాకిట పొంచి ఉండను, ఎడమ నీకు వాంఛ కలిగినది నిన్ను ఏలును అంటాడు. సో మన వ్యక్తిగత జీవితంలో శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయాలి. ప్రభా మన శోధనలో నీకు తేక
వీడి నుంచి మమ్మల్ని తప్పించని ప్రార్థన చేస్తాం. ఇది మన ప్రార్థనలో ఒక భాగమైంది. సో ఆ సత్యాన్ని గ్రహించగల ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా మన ప్రయాణాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఉదాహరణ చూసినట్లయితే నయమాన్ అంటాడు, ప్రభువా ఒక రిమ్మోని గుడిలో ఒకవేళ నా యొక్క యజమానుడు నా భుజం మీద అనుకున్నప్పుడు ఒక నమస్కారం పెడితే, ప్రభు దయచేసి దాన్ని పాపంగా ఎంచొద్దు అంటాడు. ఆయన అంటే అటువంటి శోధనలు నాకు కలగొచ్చాయా, నన్ను క్షమించి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఎడమ నిలబడ్డ మనం పడిపోకుండా ఉండేవారుగా చూడాలి. బైబిల్లో చూసినట్లయితే ధనం కోసం పడిపోయిన వారు, స్త్రీ కోసం పడిపోయిన దావీదు, ధనం కోసం పడిపోయిన గెహజీ, ఎడమ పేరు ప్రఖ్యాతుల కోసం ఎడమ తన గొప్పతనాన్ని చెప్పుకున్న పేతురు లాంటి వాడు చాలా మంది బైబిల్లో కనబడతారు. అటువంటి ఏర్పరచబడిన వారే పడిపోతే మీ పరిస్థితి, నా పరిస్థితి ఎంత? అందుకే నిత్యము భయం కలిగి బ్రతుకువాడు ధన్యుడైన వాక్యం సెలవు. మన వ్యక్తిగత జీవితాల్లో శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమంటున్నాడు. అంతేకాకుండా రాతి మీద దూరం వెళ్ళి ప్రార్థన చేశాడమ్మా. అంతేకాకుండా ప్రార్థనలో అని చెప్తున్న మాట అంటే లోకాసువార్త 22:44 అయ్యా నా ఇష్టము కాదు నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థన చేయాలమ్మా. అంతేకాకుండా ఆతురంగా ప్రార్థన చేశాడట. మనం అన్నం తిన్నప్పుడు ఆతురపడతాం కానీ ప్రార్థన చేసినప్పుడు ఆతురపడం. మాకు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు నేను సంస్థలో పనిచేసినప్పుడు, అయ్యా క్లుప్తంగా ప్రార్థన చేయండి. భోజనం ఫుల్గా చేయాలి, పని ఫుల్గా చేయాలి, అన్ని ఫుల్గా చేయాలి, ప్రార్థన మాత్రం క్లుప్తంగా చేయాలట. మనకు పనికిమాన మాటలకి చాలా సమయం ఉంటుంది. మన పిల్లలతో కూడా అదే సమస్య అండి. మన ముందు నుంచి ఒకవేళ ప్రార్థన అలవాటు చేస్తే ఎంతసేపు చర్చిలో ప్రార్థన చేసిన విసుగురాదు దానికి. మన కుటుంబంలో ఒకవేళ విస్తరించి ప్రార్థించిన అలవాటు లేకపోతే ఏమవుతుందంటే మన పిల్లలు చర్చిలో కానీ ప్రార్థనా గుంపుల్లో కానీ వాటిలో కానీ నిలబడలేరు. వాళ్ళు ప్రార్థన పరవశంతో చేయగలిగే వారిగా ఉన్నామా? నేను పరవశుండే పద్మాసు దీపంలో ఉన్నాను అంటాడు ఆయన. పరవశున్నాయి పేతురు మధ్యాహ్నం వేళ ప్రార్థన చేస్తుంటే పరమశుడే దేవుడు దర్శనం చూశాడట. మన బిడ్డలకు దాన్ని నేర్పేవారిగా ఉన్నామా? కొంతమంది పిల్లలు ఇంకా అంటారు, నాన్న తక్కువ ప్రార్థించి అమ్మ తక్కువ ప్రార్థన చేయండి, నిద్ర వస్తుందని ఆకలేస్తుందంట. సో మన వ్యక్తిగత జీవితంలో ఎడమా ఆతురంగా ప్రార్థన చేయడం నేర్పించామా? అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన ఆతురపడి ప్రార్థన చేయగా చెమట రక్తం వల్ల కారిందంటే వాక్యం సెలవిస్తుంది. అటువంటి ప్రార్థన అనుభవాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? అమ్మ యేసుక్రీస్తుకి ఏ అవసరం ఉందని అంత ప్రార్థన చేశాడు ఆయన? ఒక్క తండ్రితో ఎడబాటు తప్ప ఏ సమస్య ఉంది ఆయన? అందుకే ఇందాక మనం ప్రారంభించిన వాక్యం కానీ చూసినట్లయితే ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు విన్నపాలు చేసి ప్రార్థన మనకు విధేయత నేర్పుతుందమ్మా. ప్రార్థన మనకు విధేయత నేర్పుతుందిరా. యేసుక్రీస్తులో మనం చూసినట్లయితే అంటాడు, ఎందుకు ఆయన నిర్నామాల కన్నా పరిణామంగా హెచ్చించబడ్డాడు అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తూ ఒక మాట చివరిని అంటాడు, నాకు బాగా ఇష్టమైన మాట. 2వ అధ్యాయంలో అంటాడు 8వ వచనంలో, ఆయన ఆకారం మందు మనుషులుగా కనబడి మరణము పొందినంత కనుక శిలువ మరణం పొందినంత విధేయత చూపిన వాడే తను తగ్గించుకున్నాను. ఇందుచేత ఆ ప్రార్థన విధేయత నేర్పుతుందంటమ్మా. ప్రార్థన విధేయత నేర్పుతుందంట. ఆ ప్రార్థన యేసుక్రీస్తు చేశాడమ్మా. మనం ఒకవేళ బాగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన వచ్చిన పాటగా మనం చూసినట్లయితే 383 పాటలో ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పినట్టు శ్రేష్టమైన భావం గురించి శిష్యులకు నేర్పించాడు ఆయన. అంతేకాకుండా సుంకరి ప్రార్థన నేర్పుమయ్య, కరములెత్తి జంటగా మోర్చి శిరమను ఉంచి సరిగిన వేయడానికి సుంకరి ప్రార్థన నేర్పుమయ్యని పాట. అంతేకాకుండా దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా, దీనుడు వయ్యు దిటము కొండను చేసిన ప్రార్థన నేర్పుమయ్య. శత్రుముఖ నేను చుట్టుకొని సిలువు పైన చంపగాను. దినమంతా సేవ చేసి రాత్రి ప్రార్థన చేసేవాడు. అయ్యా నేను సేవ చేసి వచ్చి అలసిపోయి నిద్రపోయేవాడు చాలా మంది ఉన్నారు. ఎక్కడ కూడా ప్రార్థన ఇందాక చెప్పినట్టుగా ఆయన సేవకు సమర్పించిన సమయం కన్నా ప్రార్థనకు సమర్పించిన సమయం ఎక్కువ. మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి వాక్యాలు చూపించలేదు. కానీ ఆయన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తూనే ఉండడం, ఆయన ప్రార్థన చేస్తూనే ఉండడం. ఎందుకంటే మనకు ఉంటుంది ఆయన సాయంత్రం అయినప్పుడు దోని మీద నుంచి వచ్చిందని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంటుందమ్మా. ఎందుకంటే ఎంత పని చేసినా తండ్రితో తనకు కావాల్సిన ఏకాంతాన్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్ట లేదమ్మా. సో మన వ్యక్తిగత జీవితంలో అటువంటి ఏకాంత ప్రార్థన కలిగి ఉండేవారు ఉన్నామా? సమయం లేదు కాబట్టి ఒక మాట నేను ముగిస్తాను. సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా
యాజకుని ప్రార్థన ఏంటమ్మా, ఆయన ప్రధాన యాజకుడు. సో ప్రధాన యాజకుడు సర్వసాధారణంగా చేసే పని ఏంటంటే, మొట్టమొదట తన యొక్క పాపాల కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. కానీ మన ప్రధాన యాజకుడు తన కోసం చేయవలసిన అవసరం చూద్దాం ఒకసారి. యోహాను హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం చివరిగా చూసినట్లయితే తెలుగుందమ్మా. మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలర్పించుటకు అవసరం గలవాడు కాడు. తను అర్పించుకున్నప్పుడు ఒక్కమారే ఈ పని చేసి ముగించానని రాయబడి ఉంది. పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక పరిచయం ఉండేవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించింది, కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారు నియమించిన కనుక ఆయన ఈ ప్రధాన యాజకులు మొదట తన సొంత పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు చేయవలసిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా మరి ఏంటి ఆయన ప్రధాన యాజకునిగా చేసిన ప్రార్థన అంటే, ఈ ప్రధాన యాజకుడు తన కోసం ప్రార్థన చేయడం లేదు, కానీ ఈ ప్రధాన యాజకుడు ఎడమా యేసు చేసిన ప్రార్థన, 17 అధ్యాయం చేసిన ప్రార్థన సాధారణంగా యాజక ప్రార్థన అని పిలుస్తామా. ఎందుకంటే అది మధ్యవర్తిత్వం ఉన్నట్టుగా ప్రార్థన చేశాడు ఆయన. అంటే మ్యూచువల్ గ్లోరిఫికేషన్. అయ్యా నువ్వు మహిమలో ఉన్నావు, నేను మహిమలో ఉన్నాను, మన మహిమలో వారు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నా ఆశ ఏంటంటే వారి పట్ల ఎవరైతే నువ్వు నాకు అప్పగించావో, అప్పగించిన వారు మన మహిమలో వారు ఉండాలంటాడు. 22వ అధ్యాయంలో చూసినట్లయితే 17, మనము ఏకమై ఉన్నలాగానో వారును ఏకమై ఉండవాలని నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. సో ఒకటి ఐక్యత ఇస్తున్నాడు, మహిమనిస్తున్నాడు. అదే విధంగా 14వ వచనంలో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధం కంటే వారు లోక సంబంధంలో కాడంటాడు. సో వాక్యం ఇచ్చాడంట వారికి. 12వ వచనంలో నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన నీ యందు నీ నామమందు కాపాడుతుంది, నేను వారిని భద్రపరుచుతుంది కనుక లేఖము నడవనట్లు నాశనం తప్ప ఎవరు నశించలేదమ్మా. వారిని కాపాడాడు, భద్రపరిచాడమ్మా. అంతేకాకుండా మనం చూసినట్టే ఎటర్నల్ లైఫ్, పరలోక రాజ్యాన్ని వారికి ఇస్తానని చెప్పి అన్నాడు ఆయన. అదే విధంగా ప్రార్థనలో మన అకౌంటబిలిటీ అంటాం. ప్రార్థనలో అకౌంటబిలిటీ ఏంటి అంటే అర్థం ఏంటంటే, ఏ పని అయితే అప్పగించాడు ప్రభువా, నేను ఈ లోకానికి వచ్చి శరీరం అమర్చితివి, గ్రంథపు చుట్టూ నన్ను వచ్చి రాయబడిన సంగతి నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. సో ఏ సంగతులు నెరవేర్చాడో ఒక్కొక్కటిగా తండ్రికి అప్పగించాడు. మా నాన్నగారు మాకు నేర్పించింది ఏంటంటే, వాళ్ళ అన్నదమ్ములు రూపాయి ఇచ్చినా లేకపోతే ఏమి ఇచ్చినా వాళ్ళు లెక్క అడిగేవారు. మా నాన్నగారు ఏం చేశారంటే 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు పని చెప్పేవాడు. మేము ఈయన 10 రూపాయలు 20 రూపాయలు పని చెప్పి లెక్క ఎందుకు చెప్పాలంటే, ఆయన అనేవాడు ఎంత ఇచ్చినా లెక్క చెప్పాలి. దేవుడు లెక్క అడిగే దేవుడు. 12 గంపలు మిగిలితే ఎత్తాడు ఆయన. అదేవిధంగా తలాంతులు, ఒక్క తలాంత ఏం చేశాను అడిగాడు. సో మన జీవితంలో కొన్నిసార్లు ఒకవేళ మనకి ఇచ్చిన వయసో, హోదాయో, లేకపోతే ఏది దేవుని కోసం వాడామో లేదో అడిగినప్పుడు ఏం చెప్తాం. యేసుక్రీస్తు తనకి ఇచ్చిన ఆయుష్ అదేవిధంగా 33 సంవత్సరాలు 3 సంవత్సరాల సేవని ఎటమా ఆయన, అయ్యా నువ్వు నా చేతికి వచ్చిన ప్రతి పని నేను, 4వ వచనంలో అంటాడు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచింది. ఆ విధంగా ప్రార్థన చేసే అలవాటు మన జీవితంలో మనకు ఉందా? అంతేకాకుండా 24వ వచనంలో చూసినట్లయితే, తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని, నువ్వు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను, జగత్ పునాది వేయబడక నువ్వు నన్ను ప్రేమించితివి అంటున్నాడు ఆయన. సో ప్రేయర్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ రమా, తను వెంబడించిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా ఐక్యత, అదేవిధంగా వారి ప్రేమ కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక యూనిఫైడ్ చర్చ్ కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ మహిమలో వారు ఉండాలని చెప్పి దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. సరిపోయిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన ప్రార్థన అంతా నీ కొరకు నా కొరకే. పేతురు కోసం చేసిన ప్రార్థన, మన కోసం చేసిన ప్రార్థన. సో మన వ్యక్తిగత జీవితాల్లో యేసు క్రీస్తుని గొప్ప ప్రార్థనాపరుడుగా అంగీకరించి ఆయన వెంబడించేవారుగా మన జీవితాల్లో ఉండగలుగుతున్నామా? ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలమ్మా. ప్రార్థన క్రైస్తవ బిడ్డలకు వ్యాయామం అంటారు. వ్యాయామం చేస్తే శక్తి వస్తుంది, తింటే పొట్ట వస్తుంది, వ్యాయామం చేస్తే శక్తి వస్తుంది. సో యేసు క్రీస్తు వల్లే గొప్ప ప్రార్థనాపరులుగా మనం తయారవ్వాలి మన జీవితంలో. ఇంటర్సెసరీ ప్రేయర్ యేసుక్రీస్తు చేసినట్టుగా ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. ఆయన ప్రార్థన అంతా ప్రజల కోసం, రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం తండ్రితో మాట్లాడేవడం. ఒక ఆయన అంటాడు, నాకు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కువ ప్రార్థన చేస్తాను. అదేవిధంగా జాయిస్ మేరీ అంటది, వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ హౌ డు యూ రెస్పాండ్. ది ఫస్ట్ రెస్పాన్స్ షుడ్ బి ఏ ప్రేయర్ అంటారు.
నీ జీవితంలో ఏం జరిగినా అది మొట్టమొదట రెస్పాండ్ ప్రార్థన అయి ఉండాలి. సంతోషం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, వేదన వచ్చిందా, ఏమొచ్చిందా? సంతోషం వస్తే ఈ శిష్యులు ఎప్పుడైతే దెయ్యాల మాట విన్నాయన్నారో దేశం గురించి ప్రార్థన చేశాడు. రొట్టెల కోసం అవసరం వస్తే ప్రార్థన చేశాడు. అదేవిధంగా శిలువలో ప్రార్థన చేశాడు. యేసు క్రీస్తు ప్రార్థన చేయని స్థలం లేదమ్మా. ఒంటరిగా ప్రార్థన చేశాడు, ఒంటరిగా ప్రార్థన చేశాడు. రహస్యంగా తండ్రికి ప్రార్థన చేశాడు. బహిరంగంగా చేయవలసిన సమయంలో బహిరంగంగా చేశాడు. ఒంటరిగా చేయవలసిన సమయంలో ఒంటరిగా చేశాడు. మన వ్యక్తిగత జీవితాల్లో గొప్ప ప్రార్థనా పరులుగా ఉండుతుందిగా, మన బిడ్డలు గొప్ప ప్రార్థనా పరులుగా ఉందిగా. యేసు క్రీస్తుని పోలిన ప్రార్థన. ఇందాక చెప్పినట్టుగా ఆయన అన్నాడు, మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారు ప్రార్థన చేయడం అన్నాడు యేసు క్రీస్తు కల్వరి శిలువలో. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు క్షమించమని చేసిన క్షమాపణ ప్రార్థన. మన శత్రువులు క్షమించే వారికి మన జీవితంలో మనం ఉండగలుగుతుంది. వాట్ ఎ వండర్ఫుల్ రోల్ మోడల్ వీ హ్యావ్ ఫర్ ప్రేయర్. యేసుక్రీస్తు కన్నా రోల్ మోడల్ ప్రార్థనలు ఎవరున్నారు అమ్మ? అంతేకాకుండా ఆయన చేసిన ప్రార్థనలన్నీ విన్నాడమ్మా. ఒక పొట్టి జక్కయ్య చేసిన విజ్ఞాపన, ఒక సమరయ స్త్రీ చేసిన విజ్ఞాపన, ఒక కానాను స్త్రీ చేసిన విజ్ఞాపన. అంతేకాకుండా యేసుక్రీస్తు మనవలే, మన ప్రధాన యాజకుడు మనవలే, మన యొక్క శ్రమంలో సమాన అనుభవం లేనివాడు కానీ మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడు ఉన్నాడమ్మా. కాబట్టే ఆయన ఆకలి ఎరుగుదుడు, దాహం ఎరుగుదుడు, విమర్శలు ఎరుగుదుడు, అదేవిధంగా ధనం కూర్చిన సమస్యలు ఎరుగుదుడు. అమ్మ, యేసుక్రీస్తు కన్నా ప్రార్థన విలువ తెలిసిన వాడు ఎవరు ఉన్నారా? యేసుక్రీస్తు కన్నా నరకం పరలోకం యొక్క పరలోకం గొప్పతనం, పరలోకం క్షేమం, పరలోకం భద్రత, నరకం యొక్క శ్రమ ఎరిగినవాడు ఎవరు ఉన్నారమ్మా? అందుకే అందుకంటాడు, ఆయన క్షమించడానికి సిద్ధపడే మనసు కలిగిన వాడు నీ ప్రార్థన ఎప్పుడు వినాలని చూస్తాడు. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టాడో, మన ప్రార్థనల కోసం దేవుడు కనిపెడుతూ ఉన్నాడమ్మా. కనిపెడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? ప్రార్థన నేర్పేవారిగా ఉన్నామా? మన బిడ్డలు చెప్పగలవా, నేను క్రీస్తు ప్రార్థన చేసినా మీరు ప్రార్థన చేయండి అని? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను మాకు తెలిసిన ఒక కుటుంబం ఈ మధ్యన ఒక బర్త్డేలో మాట్లాడుతాను చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మన పిల్లలకు మాదిరి కావాలి, మన పిల్లలకు మాదిరి కావాలి. ఆ మాదిరి కోసం ఉదాహరణ చెప్తూ, వాళ్ళ అబ్బాయి చర్చిలో ప్రార్థన జరుగుతుంటే కళ్ళు తెరవలేదు, కళ్ళు మూసుకోలేదు, తెలిసే ఉన్నాడు. ఈయన అడిగాడు, పేరు చెప్పను కానీ, నేను ఎందుకురా నువ్వు కళ్ళు మూసుకోలేదంటే, మరి తాతయ్య మూసుకోలేదు అన్నాడు. మన తండ్రుల నుంచి, తాతల నుంచి మన తరం నేర్చుకోవాలా. ప్రపంచానికి మాటలు అవసరం లేదు, మాదిరి కావాలమ్మా. యేసుక్రీస్తు మాదిరి చూపాడు, ఆయన అడుగుజాడలో నడాలి. మన బిడ్డలు మన అడుగుజాడలు నడాలి. ఇవాళ అట్టి కృప దేవుడు మనం దయచేయను గాక. దేవుడు మనం దీవించి ప్రార్థన చేసుకుందాం. గెత్సెమనే తోటలో ప్రార్థనలు చేశావు, ఆత్మీయ బలము శక్తిని పొందుకున్నావు. గెత్సెమనే తోటలో ప్రార్థనలు చేశావు, మన శత్రువులు కూడా ఎరుగుదురు. ఆత్మీయ బలము శత్రువులకి ఆయన ప్రార్థన చేసే సమయం తెలుసు, ప్రార్థన చేసే స్థలం తెలుసు, ఏ సమయంలో ప్రార్థన చేస్తాడో తెలుసు, ఎంతసేపు ప్రార్థన చేస్తాడో తెలుసు అమ్మా. మా దానియేలు గాని యేసుక్రీస్తుని గాని మనం చూసినట్లయితే వారు శత్రువులు సైతము వారి ప్రార్థనా జీవితాన్ని ఎరుగుదురమ్మా. యేసుక్రీస్తు శిష్యులను ప్రార్థన చేయడం కనుగొన్నారు, యేసుక్రీస్తు శత్రువులను ప్రార్థన చేయడం కనుగొన్నారమ్మా. ఆయన ఎందుకు సేవలో పరాజయం లేదంటే, ఎందుకని హెచ్చించబడ్డాడంటే ఆ ప్రార్థనే. అడుగుదామా, యేసయ్యా నీ ప్రార్థన నేర్పవ ప్రభా. నీ శిష్య బృందానికి నేర్పిన ప్రార్థన, సిలువలో నువ్వు చేసిన ప్రార్థన, రాత్రి నువ్వు చేసిన ప్రార్థన, నీ శత్రువులు క్షమిస్తూ నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చెప్పిన సుంకర ప్రార్థన నేర్పించమని అడుగుదాం. ఏదైనా దేవుణ్ణి. ప్రార్థనలో శక్తి ఉందమ్మా, ప్రార్థనలో బలం ఉందమ్మా. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన ఆస్తి, ప్రార్థనే మన ప్రత్యేకత, ప్రార్థనే మన ప్రత్యక్షత అనే పాఠశాలకు వెళ్దామా? ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా ప్రార్థన వినుమయ్యా. పరిశుద్ధుడు ఎంతంటే నీ బంగారు పదవులు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, పెందల కంటే నువ్వు లేచి చేసిన ప్రార్థన నేర్పియ్యా.
నువ్వు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనంతో కన్నీటితో ప్రభు విజ్ఞాపనలు యాచన చేసావు, నేర్పించాయి. అయ్యి ఇహలోక సంబంధం అవసరాలు నీకేం లేదు ప్రభా. తండ్రితో ఎడబాటు అనే ప్రభా ఒక చిన్న సమస్య తప్ప ఇంకే సమస్య లేదు. అయ్యా నువ్వే ప్రభు అన్ని 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 కాలాల్లో ప్రార్థన చేస్తే, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రాత్రి ప్రార్థన చేస్తే, అయ్యా నా మందిరం సమస్య జనకు ప్రార్థనా మందిరం అనమాట అన్నావు కదా ప్రభా. ఆ ప్రార్థనలు ఆలకిస్తాను అన్నావు కదా ప్రభా. ప్రార్థనా పరులుగా మార్చివా తండ్రి ప్రభా. ప్రార్థనా పరులు మేము కావడానికి తండ్రి మాకు చదువు అవసరం లేదు, సౌండ్ సిస్టమ్ మాకు అవసరం లేదు, వ్యక్తులు అవసరం లేదు అయ్యా. ఒంటరిగా ప్రార్థన చేయగలం, మనసులో ప్రార్థన చేయగలం, హృదయంలో ప్రార్థన చేయగలం అయ్యా. నీ పరిశుద్ధాత్మ తండ్రి మూలుగులతో ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పిస్తుంది అయ్యా. అన్న హృదయంలో ప్రార్థన చేస్తుంటే ఆలకించిన దేవుడు ప్రభా. అంతేకాకుండా హృదయంలో చేసిన ప్రార్థనకు జవాబుగా సమూహలు ఇచ్చావు ప్రభా. అయ్యా నీ దగ్గర ప్రభా ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది, ప్రార్థనా వ్యవస్థ ఉంది అయ్యా. ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చావు, నీ వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ప్రార్థన ఆలకించే దేవుడా, నీ ఎదకు వచ్చేదో విసుగ్గా ప్రార్థన చేయమన్నావు, ఎడతెక్క ప్రార్థన చేయమన్నా ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మా బిడ్డలు దీవించబడలాగన, మా సంఘాలు అభివృద్ధి పరచబడలాగన అయ్యా. మా బిడ్డలు గొప్ప ప్రార్థనా పరులుగా, మేము గొప్ప ప్రార్థనా యోధులుగా అయ్యా తయారవగలిగే భాగ్యము, నీ అడుగు జాడలో నడవగలిగే భాగ్యము, నీ మాదిరిలో ఉండగలిగే భాగ్యం, నీ స్వరూపంలో అపొస్తలులు పౌలు చెప్పినట్టుగా క్రీస్తు స్వరూపం ఏంది ఏర్పడే వరకు నాలో ప్రసవ వేదన కలుగుతుంది అన్నట్టుగా ప్రభా. నీ రూపంలో మారగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, నిన్ను ఆధారం చేసుకొని, నేను రోడ్ మోడల్ గా చేసుకుని ప్రభా గొప్ప ప్రార్థనాల పరులుగా తయారవ గొప్ప మాకు, మా కుటుంబాలకు, అదేవిధంగా ప్రభా జూమ్ మీటింగ్స్ కు దయచేదుగాక. ఆమేన్. అందరూ కొంచెం థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. అయ్యగారు ఒక రిక్వెస్ట్, ఉపవాసము అబ్రివేషన్ మరోసారి రిపీట్ చేయరా ప్లీజ్. అలాగే నువ్వు అంటే ఉపేక్షించుకున్నట, ఓకే ఓకే పరీక్షించుకున్నట, వాక్యం ధ్యానించుట, స అంటే సమర్పించుట, ము అంటే ముక్తిని చేరుట. ఓకే ఓకే థ్యాంక్ యూ అయ్యగారు. దేవుని నామంలో ఇప్పటి వరకు ప్రభు అయిన యేసు ప్రార్థనా జీవితం గురించి అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినము అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం రెండవసారి వినొచ్చు. మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనం చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో జామీరావు కుమారయ్య గారి ద్వారా ప్రార్థనలో ఉన్నటువంటి ఆలోచన శక్తి విధానము మరి అనుదినము అనుకరించేటువంటిది కాకుండా జీవించేటువంటి ప్రార్థన, యేసయ్య తన జీవిత కాలం అంతా చేసినటువంటి ప్రార్థనలో ఎక్కడే కానీ అపజయం లేదు అనేటువంటి మాటను స్పష్టపరిచి, మరి అనేక సందర్భాల్లో మేము చేస్తున్నటువంటి కొన్ని విషయాలను సవరించి మీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినటువంటి విధానానికి వందనాలు. మరి ఉపవాసం అనగా ఉపేక్షించుకొని, మరి తండ్రి పరీక్షించుకొని, వాక్యాన్ని అనుసరించి సమర్పించుకొని ముక్తి చేరేటువంటి ప్రార్థన మాలో ఉండాలని మీరు మాకు సహాయం దయచేశారు. మరి నిజమే తండ్రి, చిన్న మాటలు పెద్ద కార్యాన్ని చేస్తానైనా మీ మాట ఒకటి చాలు మా జీవితంలో అనేకమైనటువంటి మలుపులు తిప్పడానికి. కనుక తండ్రి, మరి యోగ్యమైనటువంటి మనసుతో అడగాలి, యోగ్యమైన మనసుతో ప్రార్థించాలి, యోగ్యమైనటువంటి మనసును కలిగి లోకంలో జీవించాలి. మా యొక్క పరిస్థితులు మరి ముందు పునాది అనేది ప్రార్థన కనుక, ప్రార్థన లేని జీవితం ఫలం లేని జీవితం, ప్రార్థన అనగా ప్రతిఫలమే అని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మీ స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉదయకాలము ఈ యొక్క ఆ యొక్క ఆధునిక ప్రపంచంలో మరి నిజంగానే అనేక విషయాలలో సమయాన్ని గడుపుతారు, కానీ ప్రార్థన అనే సమయం వచ్చేసరికి క్లుప్తముగా అనేటువంటి మాటను మరి మాట్లాడి మిమ్మల్ని తండ్రి అక్కడ ఒక ఆలోచనను తండ్రి అణిసివేసేటువంటి ఒక విధానం వచ్చింది.
మరి అది కూడా ఈరోజు వ్యక్తపరిచారు కనుక తండ్రి మేము ప్రార్థించమని చెప్పాలి కానీ క్లుప్తము కానీ చెప్పే మాటను మర్చిపోయి అనుకూలమైనటువంటి మీకు అనుకూలమైన స్తుతి యాగము యజ్ఞము మరి తండ్రి సప్లికేషన్ పిటిషన్ అనేక రకాలైనటువంటి సందర్భాన్ని బట్టి చక్కగా మాట్లాడగలిగేటువంటి వాక్య జ్ఞానంతో సమయస్ఫూర్తి ప్రతిఫలం అనుగ్రహించేటువంటి ప్రార్థన చేయడానికి మీ యొక్క ఆలోచనలు మాకు ఈరోజు అయ్యగారి ద్వారా విస్తరింపజేశారు. మరి తండ్రి ఈయన ద్వారా మరి అనేకమైనటువంటి విషయాలు స్పష్టంగా ధారాళము చక్కగా గడగడగడ తండ్రి ఆ మాటలు మాట్లాడడానికి మీరు అనుగ్రహించారు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మరి సన్నివేశాలు సందర్భాలు ఈజీగా వాటిని మరి ఇలాగే మరి చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి తలంతులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా తండ్రి మీ మాటలు విన్నందుకు మీ యొక్క ఎదుట నిలబడినందుకు భాగ్యవంతులై ఉన్నాం. ఇలాంటి ఒక సందర్భాన్ని మాకు అనుకూలం చేస్తున్న మరి పెద్దలందరినీ కూడా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలందరినీ కూడా పేరు పేరున వరుస క్రమంలో దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్యలో ఇంకా ఉన్నతమైన ఆలోచనలు పెట్టుకొని ఇలాంటి సందర్భాల ద్వారా మరి తండ్రి ఈ ప్రపంచంలో వారు ఉన్నంత వరకు తండ్రి మరి ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యం ఆర్థిక వనరులు అన్నింటినీ సమకూర్చాలని వేడుకుంటున్నాం. మరి ఇతబడినటువంటి వాక్యము విన్నటువంటి మా హృదయంలో ఫలింపచేసి 30 దంతులు 60 దంతులు 100 దంతులు కొనసాగించుకోవడానికైనా మేము ప్రయాసపడడానికి సహాయం దయచేయండి. మరి తండ్రి లోకంలో స్థిరమైనటువంటిది మరి ఏమీ లేదు, కానీ మీకు అనుకూలమైనటువంటి ఆత్మలుగా మేము జీవించి ఆహారము మరి బలమునిచ్చేదైతే మరి ఊపిరి అనేటువంటిది క్షణము ఒక మనిషి చలనంలో ఉండడానికి అవసరమైనది. ప్రార్థన అలాంటిది అని ఎంతో మంచి ఉదాహరణ మరి తండ్రి ఉదయకాలం మాకు ఇచ్చారు. మీ స్తోత్రాలు. మరి ఇలాంటివన్నీ తండ్రి వినడానికి సూక్ష్మంగా ఉన్నాయి, కానీ ధ్యానిస్తే అందులో ఎంతో సారాంశం ఉంటున్నది. అలాగే తండ్రి యాజకులు ప్రార్థన వారి పాపాల కొరకే చేశారు. యేసయ్యకు అవసరం లేకున్నా మరి తండ్రి దాని పవిత్రుడై ఉన్నా సరే ఆయన రోదన కన్నీళ్లు ఈరోజు మాకు ఇలా ఉండాలని ఒక సందర్భాలు నేర్పించడానికి మరి రక్తం కారణంతగా ప్రార్థన చేసినట్లు చూస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచి మరి మీ వైపు చూస్తూ ముందు కొనసాగేటువంటి కృపా బాహుల్యతను మా అందరికీ అనుగ్రహించి ఉదయాన్ని ఆశీర్వదించినందుకే మీకు స్థుతులు చెల్లిస్తున్నాం. అయ్యగారి పరిచయం ఆశీర్వదించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పెద్దలను చిన్నలను అందరినీ కూడా ఆశీర్వదించండి నైనా. అలాగే తండ్రి ఉదయకాలమున ప్రార్థనా వీరులు ఉంటున్నారు. వారు కూడా తను ఎన్నో విషయాలను మరి కుటుంబ సమస్యలు సంఘ సమస్యలు పరిస్థితులు వారికి చెప్పినటువంటి పిటిషన్స్ ఆలోచనలు అన్నింటినీ కూడా పెట్టుకొని ప్రార్థనగా సిద్ధపడి వచ్చి మాట్లాడుతుంటున్నారు. వారి ప్రార్థన తండ్రి మా అందరిలో ఎన్నో ఫలాలను ఎన్నో శోధనలు ఎన్నో పరిస్థితులను విడుదల చేస్తున్నందుకే స్తోత్రాలు. వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ విధంగా తండ్రి మమ్మల్ని మీ యొక్క సన్నిధానంలో ఉదయకాలంలో కలుసుకోవడానికి ఈ సిద్ధపాటులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మేము భాగ్యవంతులుగా మరి తండ్రి మీరు యొక్క శ్రేష్టమైన పాలు ఇచ్చి భాగం ఇచ్చి మమ్మల్ని తండ్రి జ్ఞాపం చేసుకున్నందుకు మీకు కోటాను వందన సమర్పణ తెలియజేసుకుంటూ సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన తండ్రి నీకే ఘనతయు మహిమ ప్రభావము చెల్లునుగాక నిరంతరమని ఈ దీన ప్రార్థనలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మీకు సమర్పించుకొని మరి తండ్రి అడిగి పెట్టుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయు వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక తప్పించుము, ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవే ఉంటున్నవి నాయనా. ఆమేన్. అంతే మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఏకీభవించట్లో కొనసాగటంలో మనకు సదా తోడుగా ఉండి లోక మాలిన్యం అంటకుండా ఆయన కృపలో నిరంతరం కాపాడుతూ మనల్ని అందరినీ కూడా స్థిరపరుస్తూ పవిత్రతలో నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్య పరిచయం చేసిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో